3 రోజులుగా అమెరికా బందీగానే ఉన్నారు వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో. అమెరికా చర్యపై వెనిజులాలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇక వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన రోడ్రిగే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు అమెరికా తీరుపై చైనా, జపాన్ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఐక్యరాజ్య సమితి కూడా రంగంలోకి దిగనుంది. వెనిజులాపై ట్రంప్ యాక్షన్ ఎందుకు, వెనిజులా ప్రభావం భారత్ పైన ఉంటుందా, నెక్స్ట్ ఏం జరగనుందో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భారత్ అమెరికా వెనిజులా అధ్యక్షుని బందీగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు నిజమేంత? సో ఫస్ట్ అసలు ఎందుకు దాడి, అమెరికా వెనిజులా మీద ఎందుకు దాడి, మిగతావన్నీ బహానాలే. ఒకసారి మనం చూద్దాం. ఆయిల్ అంటే ఎందుకు అమెరికా వెనిజులా మీద దాడి చేసిందని చెప్పడానికి ఒకసారి ఆ చార్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఆ చార్ట్లో ఉన్న దేశాలు మీరు చూడండి, ఏమేమి దేశాలున్నాయి. ముందు వెనిజులా అంటే ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్, ముడి చమురు అత్యధికంగా ఉన్న దేశాలు ఏవి? ప్రపంచంలో అత్యధికంగా ఉన్న దేశం ఏంది? వెనిజులా. అంటే భూమి మీద ఉన్న ఆయిల్ రిజర్వ్స్ లో 19.4%, అంటే దాదాపు 20%, అంటే 1/5 భూమి మీద దొరికే ఆయిల్ రిజర్వ్స్ లో అత్యధికంగా ఆయిల్ ఉన్న దేశం వెనిజులా, 19.4%. నెక్స్ట్ సెకండ్ సౌదీ అరేబియా 17.1%. 3 ఇరాన్ ఎంత? 13.3%. ఇరాక్ 9.3%. యుఏఈ 7.2%. కువైట్ 6.5%. రష్యా 5.1%. లిబియా 3.1%. యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికాలో ఉంది కేవలం 2.9%, అంటే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. నైజీరియా 2.4%. కజకిస్తాన్ 1.9%. చైనా 1.8%. మిగతా దేశాలన్నీ కలిపితే 10.8%. ఆ మిగతా దేశాల్లో ఇండియా కూడా ఉంది. అంటే చాలా తక్కువ, మన దగ్గర ఆయిల్ దొరకడం అనేది తక్కువ. మనం అందుకని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, దిగుమతి చేసుకుంటాం. ఎక్కడి నుంచి? ఈ దేశాల నుంచే. మళ్ళీ సౌదీ అరేబియా, ఇరాను, ఇరాకు, కువైటు, ఈ దేశాలు, రష్యా, ఈ దేశాల నుంచే మనం ముడి చమురును దిగుమతి చేసుకుంటాం. సో ఒక సూత్రం ఏంటంటే ఆయిల్ ఎక్కడుంటే అమెరికా అక్కడ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు వినియోగించుకునే దేశం ఏంది? అమెరికా. 33 కోట్ల పాపులేషన్ వాళ్ళది, మన 141 కోట్ల పాపులేషన్. కానీ పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది కదా. ప్రతి ఇంటికో కారు ఉంటుంది, ప్రతి మనిషికో 4-5 కార్లు ఉంటాయి, బైకులు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ముడి చమురు ఎవరికి ఎక్కువ కావాలి? ప్రపంచంలో అత్యధిక వినియోగించుకునేది అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా. సో అంత వినియోగించుకునే అమెరికా దగ్గర ముడి చమురు ఎక్కువ లేదు. ఎంత వాళ్ళ దగ్గర ఉంది? కేవలం 2.9% మాత్రమే. దాదాపు ఒక 25% ప్రపంచం వినియోగించుకునే చమురులో 25 నుంచి 30% అమెరికా వినియోగించుకుంటుంది. కానీ వాళ్ళ దగ్గర దొరికేదంతా 2.9%. సో అప్పుడు ఏం చేయాలి? ఈ ఆయిల్ గురించి అత్యంత సంపన్నమైన దేశం, ఎంత సంపన్నమైన దేశమైనా వాళ్ళకి కావాల్సిందే క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ లేకపోతే బైకులు నడవవు, కార్లు నడవవు, ఇండస్ట్రీస్ నడవవు, డీజిల్ లేకపోతే, పెట్రోల్ లేకపోతే బస్సులు నడవవు, ఏది నడవవు. అందుకని మొదటి నుంచి కూడా సింపుల్ గా చెప్పాలంటే ఈ ఆయిల్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ దేశాల మీద కన్ను. మీరు చూడండి, దీనిలో ఇరాన్ మొన్నటి వరకు ఇరాన్ మీద అటాక్ చేసింది కదా. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో 13.3% ఉంది. ఇరాన్ మీద ఒక్కసారి కాదు, 4 సార్లు అటాక్ చేసింది. అది మీరు బరాక్ ఒబామా అనుకోండి, జో బిడెన్ అనుకోండి, ట్రంప్ అనుకోండి, ఎవరు వచ్చినా, జార్జ్ బుష్ అనుకోండి, బిల్ క్లింటన్ అనుకోండి, ఎవరు వచ్చినా ఇరాన్ మీద అటాక్ చేస్తూనే ఉంది. వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు అంటే ఏదో ఒక బహానా, ఏదో ఒక కహానీ చెప్పి, బహానా చెప్పి ఇరాన్ మీద వాళ్ళ అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు, జీవాయుధాలు తయారు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేసింది కదా. నెక్స్ట్ ఇరాక్ 9.3%. సద్దాం హుస్సేన్ ఏదో తయారు చేస్తున్నాడు, మొత్తం ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాడు సద్దాం హుస్సేన్ అని చెప్పి ఇట్లే సద్దాం హుస్సేన్ ను పట్టుకొచ్చి ఉరిదీసి చంపింది. మరి ఏమైనా దొరికిందా సద్దాం హుస్సేన్ వ్యతిరేకంగా? నిజంగా ఇరాక్ ను అమెరికానే మొన్నటి వరకు ఉంది కదా. ఇరాకు ఇరాన్ రెండు కొట్లాడుకుంటాయి. ఎందుకంటే ఇరాకు సున్నీలు ఎక్కువ ఇరాక్ లో ఉంటే షియాలు ఇరాన్ లో ఉంటారు. ఆ సున్నీలు షియాల మధ్య పడదు కాబట్టి ఆ రెండింటి మధ్య కొట్లాట పెట్టి మళ్ళా ఆ రెండింటికి వ్యతిరేకంగా రెండిట్లు కూడా ఇరాక్ వెళ్లి సద్దాం హుస్సేన్ ను ఉరిదీసి చంపింది దొరకబట్టి. సద్దాం హుస్సేన్ అమెరికాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతా అంటే ఎక్కడ చమురు ఉంటే, ఎక్కడ ఆయిల్ ఉంటే అమెరికా అక్కడ పోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు. ఏదో ఒక బహానా, ప్రపంచ శాంతికి థ్రెట్, మా అమెరికాకి థ్రెట్ చేస్తావా అని చెప్పి ఇరాక్ పోయి సద్దాం హుస్సేన్ చంపింది. ఇరాన్ లో ఒక్కసారి కాదు 5 సార్లు ఇరాన్ మీద దాడి చేసింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, లిబియాలో కల్నల్ గడాఫీ లిబియా మీద దాడి చేసింది. 48,363, 3.1% లిబియాలో కూడా ఉంది. సో అందుకనే
లిబియా మీద కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. సో మిగతా దేశాలు రష్యా ఇప్పుడు చూడండి, రష్యా 5.1%. రష్యాలో ఏముంటుంది, పుతిన్ దగ్గర మీరు ఆయిల్ కొనుగోలు చేయొద్దు ఇండియా, అదే కదా పంచాయతీ. రష్యా మనకు అత్యధికంగా ఇప్పుడు మన రష్యా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం రష్యా మీద. వెనిజులా మీద ఆల్రెడీ చాలాసార్లు శాంక్షన్స్ పెట్టింది. శాంక్షన్స్ అంటే వెనిజులా దగ్గర ఆయిల్ కొంటే కొన్న దేశాల మీద మేము టారిఫ్ విధిస్తాం. మనమే ఎక్కువ కొనుగోలు చేసేవాళ్ళం. 2013లో చాలా ఎక్కువ కొనుగోలు చేసేవాళ్ళం వెనిజులా దగ్గర నుంచి. ఆ వెనిజులా మీద చాలాసార్లు ఆంక్షలు పెట్టి ఎవరిని కొననివ్వకుండా చేసి లాస్ట్కు ఇప్పుడు క్రిస్టియన్ల మీద దాడులు చేస్తున్నారు. వెనిజులాలో దాడులు జరుగుతున్నాయి. లేకపోతే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ సరఫరా చేస్తుంది వెనిజులా అని బహానా చెప్పి ఆ మదురోను డైరెక్ట్గా కిడ్నాప్ చేసి డైరెక్ట్గా తీసుకొచ్చి చేశారు. సో ఆయిల్ ఎక్కడ ఉంటే అమెరికా అక్కడ ఉంటుంది. ఇక మిగతా దేశాలు సౌదీ అరేబియా అమెరికాకు మిత్ర దేశం. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, అమెరికాకు కావాల్సింది ఏంటంటే అయితే నువ్వు లొంగిపో, లేదంటే నీ మీద ఏదో ఒక బహానా. సౌదీ అరేబియా అంతే. కాకపోతే సౌదీ అరేబియాకు రిచ్ కంట్రీ వీళ్ళలాగా. ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి, ఇరాక్ అయినా, ఇరాన్ అయినా, లిబియా అయినా, వెనిజులా అయినా, ఈ దేశాలు పేద దేశాలు అయినప్పుడు అమెరికా వాళ్ళని అటాక్ చేస్తుంది. బలహీనుడి మీదే అమెరికా ప్రతాపం. బలహీనుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అమెరికా ప్రతాపం. వియత్నాం ఏం చేసింది, వియత్నాం యుద్ధంలో లాస్ట్కు అల్టిమేట్గా అమెరికా వాళ్ళంతా వాళ్ళు పారిపోయినారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బలహీనులు కావచ్చు, కానీ మానవ బాంబులయ్యి అమెరికా సైనికులు చంపితే దెబ్బకు తోక ముడిచి వారిపోయింది. పైనుంచి వైమానిక అటాకులు చేయగలుగుతారేమో, డైరెక్ట్గా పైనుంచి వచ్చి చేయగలుగుతారేమో, కానీ డైరెక్ట్గా ఆన్ గ్రౌండ్ అటాక్స్ అమెరికా చేయలేదు. చేస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తాలిబాన్లో నుంచి పారిపోయి వచ్చేసింది అమెరికా. వియత్నాంలో పారిపోయి వచ్చేసింది. ఎయిర్ స్ట్రైక్స్ మాత్రం చేయగలరు, ఎందుకంటే వాళ్ళకు ఉన్న డబ్బులు. రిచెస్ట్ కంట్రీ. సో నువ్వు ఎప్పుడైతే బలహీనంగా మారుతావో అప్పుడు అమెరికా నీ మీద అటాక్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ లేవు, కానీ మన బలహీనం కాదు. సౌదీ అరేబియా మీద ఎందుకు అటాక్ చేయలేదు? సౌదీ అరేబియా రిచెస్ట్ కంట్రీ, 17.1% ఆయిల్ నిల్వలు. అందుకని అమెరికా ఫ్రెండ్లీ నేషన్ గా చేసుకుంది. నెక్స్ట్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి, ఇవన్నీ అది రిచెస్ట్ కంట్రీయే. కాబట్టి ఆ రిచెస్ట్ కంట్రీల జోలికి అమెరికా పోదు, వాళ్ళు మిత్రత్వం చేసుకుంటుంది. కువైట్ కూడా రిచెస్ట్ కంట్రీ. దీనార్ ప్రపంచంలో అత్యధికంగా దీనార్ వాల్యూ ఎక్కువ. సో కువైట్ రిచెస్ట్ కంట్రీ అంటే అందుకని వాళ్ళ జోలికి పోదు. రష్యా మీద అమెరికా డైరెక్ట్ అటాక్ చేయదు, కాకపోతే వేరే వాళ్ళతో అటాక్ చేస్తుంది. పుతిన్ ఊరుకుంటాడా రష్యా మీద అటాక్ చేస్తే? ఉక్రెయిన్ మొత్తాన్ని దాదాపు సగం ఆక్రమించేశాడు. లిబియా వీక్ గా ఉంది కాబట్టి కొట్టేసింది. ఇక నైజీరియా, కజకిస్తాన్, చైనా మీద అటాక్ చేస్తుందా? దమ్ముందా అమెరికాకు? లేదు. సో బలహీనంగా ఉన్న ఇరాకు, ఇరాను, వెనిజులా ఇట్లాంటి వాళ్ళందరినీ, కువైట్ ఇట్లాంటి వాళ్ళందరి మీద అటాక్ చేసి ఒక ఆనందం పొందుతారు. నేనేం చెప్తున్నా అంటే ఈ వెనిజులాకు సంబంధించి మదురోను ఏదైతే అమెరికా ఇవాళ అటాక్ చేసి ఆయన్ని తీసుకొని వచ్చిందో, వెనిజులా ఒకప్పుడు చాలా రిచ్ కంట్రీ. 2011-12 వరకు కూడా చాలా రిచ్ కంట్రీ. ఎందుకు రిచ్ కంట్రీ అంటే ప్రపంచంలో 20% ఆయిల్ నిల్వలు, ముడి చమురు నిల్వలు ఉన్న దేశం. మీకు సౌదీ అరేబియా 17% ఉంటే ఎంత రిచ్ అయింది? 7% ఉన్న యూఏఈ ఎంత రిచ్ అయింది? మన దగ్గర లేదు ఆయిల్. మన దగ్గర ఓఎన్జీసీ బావులు ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, కానీ మన జనాభాకు తగ్గట్టు లేవు. వీళ్ళకి సౌదీలో మొత్తం ఎడారి, యూఏఈ మొత్తం ఎడారి, కానీ దుబాయ్కి ఎందుకు పోతున్నారు? 6 నెలలు, దాదాపు 7 నెలలు ఎండాకాలం ఉంటుంది. కానీ దుబాయ్ ఎట్లా అయింది? కేవలం ఆయిల్ ఉండడం వల్ల. ముడి చమురు ఆ దేశంలో దొరుకుతుంది, తాగడానికి నీళ్లు దొరకగానే ముడి చమురు దొరుకుతుంది. దానివల్ల వాళ్ళు రిచెస్ట్ కంట్రీ అయినారు. వెనిజులా దగ్గర అంతకంటే ఎక్కువ ఆయిల్ ఉంది, 20% ఆయిల్ ఉంది. కానీ ఎందుకు పూర్ కంట్రీ అయింది? 11-12 వరకు చాలా రిచ్ ఉండేది. అక్కడ నేను చెప్తున్నా, ఆ దేశంలో కూడా వెనిజులాలో హ్యూగో చావేజ్ వచ్చి ఏం చేశాడు? ఈ ఆయిల్ కంపెనీలు ఏవైతే ప్రైవేట్ ఉన్నాయో వీళ్ళు కార్పొరేట్లు, వీళ్ళు అంబానీలు, అదానీలు అని ఇక్కడ ఏదైతే థియరీ చేస్తున్నారో, ఈ కార్పొరేట్లు వద్దు, మనం ప్రభుత్వ పరం చేద్దాం, మొత్తం ఈ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వ పరం చేద్దాం అని 2012-13లో 11-12 వరకు కూడా తలసరి ఆదాయంలో మనకంటే చాలా ఎక్కువ ఉండే వెనిజులా ప్రభుత్వ పరం చేద్దామని ప్రభుత్వ పరం చేశాడు. చేసి అందరికి కూడా ఫ్రీబీస్ ఇచ్చేశాడు, ఉచితాలు.
ఇగో నేను ప్రభుత్వమే ఆయిల్ తీస్తుంది, నేను ఫ్రీ బీస్ ఉచితంగా ఇచ్చేస్తున్నా. ఉచితం ఇస్తే ఏమవుతుంది? నేను ఉచితాలను ఎందుకు వ్యతిరేకిస్తా? వెనిజులా పరిస్థితి వస్తుంది. చాలా మంది శ్రీలంక అంటున్నారు కదా, ఉచితాలు ఇస్తే వెనిజులా పరిస్థితి. ఇట్లే ఉచితాలు ఇచ్చాడు. ఉచితాలు ఇస్తే జనాలు ఏం చేస్తారు? సోమరిపోతులు అవుతారు, ఏం పని చేయరు, ఏం పని చేయకుండా నడుస్తుంది అనుకుంటారు. హ్యూగో చావేజ్ వచ్చి వెనిజులాలో ఉచితాలు ఇచ్చి ఫ్రీగా పనిచేసే అయ్యేసరికి ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. ఇక అమెరికా రెడీ ఉంటుంది కదా, ఎక్కడ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయితే అక్కడ అమెరికా రెడీ ఉంటుంది కదా. ఆ ప్రతిపక్ష వాడిని అమెరికా కమ్మేస్తుంది కదా. బంగ్లాదేశ్లో ఏం చేసింది? బంగ్లాదేశ్లో షేక్ హసీనా వాజేని కూల్చింది ఎవరు? అమెరికానే కదా. సో ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిన తర్వాత అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా వెలిగింది. ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందంటే లక్ష బొలివియన్ డాలర్ల నోటు ముద్రిచ్చినా సరిపోదు. 3.5 కోట్ల పాపులేషన్, అంటే మన తెలంగాణ కంటే తక్కువ పాపులేషన్ వెనిజులా. కానీ ఆయిల్ నిల్వలు మాత్రం, ముడి చమురు నిల్వలు మాత్రం ప్రపంచంలో 5వ వంతు ఆయిల్ నిల్వలు ఉన్నాయి అక్కడ. సో 3.5 కోట్ల అంటే తెలంగాణ కంటే తక్కువ పాపులేషన్ ఉన్న వెనిజులాలో అంత ఆయిల్ నిల్వలు పెట్టుకొని కూడా మొత్తం ప్రభుత్వ పరం చేసి, ప్రైవేటైజేషన్ వద్దు అంటారు కదా, ప్రైవేటైజేషన్ ఉండాల్సిన దానిలో ఉండాలి. మొత్తం అన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే కూడా సమస్యలే. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ విధంగా ఉండేవే, మారేవే లేదు కదా. కార్పొరేట్లు వద్దు అని ప్రతిదానికి ప్రైవేటైజేషన్ వద్దు, కార్పొరేట్ కాదు, ఏ రంగంలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉండాలి, కొన్ని ప్రైవేటైజేషన్ ఉండాలి. సో ఆ ఫ్రీ బీస్ ఉచితంగా ఇవ్వడం ద్వారా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగాయి. $1,00,000 నోటు కూడా లెక్క లేకుండా పోయింది. 3 కోట్ల జనాభాలో, 3.5 కోట్ల మంది వెనిజులా జనాభాలో 20% వేరే దేశాలకు వెళ్ళిపోయినారు. కడు పేదరికం వచ్చేసింది. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వెనిజులాలో. సో నేనేమంటా, అమెరికాకు ఆయిల్ ఎక్కడ ఉంటే అక్కడ కన్నేస్తుంది. కానీ మన పాలన బాగుండాలి. మన జీడిపి, మన జోలికి అమెరికా టారిఫ్ విధించగలదు, కానీ మన మీద అటాక్ చేయగలదా? చేస్తే మనమే అటాక్ చేస్తాం. మన దగ్గర అణ్వాయుధాలున్నాయి. కాకపోతే ట్రంప్ ఇవ్వాలన్నట్టు నువ్వు రష్యా దగ్గర కొనుగోలు చేయకు అంటే ఏం చేసావు? మనం విన్నావా? వినలే కదా. అందుకని టారిఫ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు కదా. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు అనే పరిస్థితి. సో అమెరికా డెఫినెట్ గా ఆయిల్ ఎక్కడ ఉంటుంది, ఒక ప్రపంచ పోలీసు, నువ్వు నాకు చెప్పినట్టే వినాలి లేకపోతే కుదరదు అని బెదిరిస్తుంది. కానీ మన ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంటే అమెరికా ఏం చేయలేదు. ఎవరైతే వీక్ ఆర్థిక వ్యవస్థ ఉన్నారో, ఇరాను, ఇరాకు, వెనిజులా, వాళ్ళ జోలికి వెళ్ళింది. సౌదీ అరేబియా జోలికి వెళ్తుందా? యుఏఈ జోలికి వెళ్తుందా? కువైట్ జోలికి వెళ్తుందా? వెళ్ళదు. వాళ్ళతో మిత్రత్వం నడుతుంది. సో ఒకటి, ఆర్థిక వ్యవస్థ ఇక్కడికైనా వెనిజులాని తీసుకొని మన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఈ ఫ్రీ బీస్ ఉచితాలు వదలండి వేయ బాబు, లేకపోతే మరో వెనిజులా అవుతుంది. పైసా అన్ని ఫ్రీగా వస్తే ఎవడు పనిచేస్తాడు? పనిచేసేవాడు ఉంటాడా? దొరుకుతాడా? ఇంట్లో ఫ్రీగా ఫుడ్ వచ్చేవాడు ఉంటే ఎవడు పనిచేస్తాడు? టూ మచ్. 2011-12 వరకు అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ వెనిజులాది. హ్యూగో చావేజ్ వచ్చి మొత్తం ఉచితాలు అనౌన్స్ చేసిన తర్వాత ఆ దేశమే సర్వనాశనం అయిపోయింది. నేను ఇంకొక మాట చెప్తా. అమెరికా మధురోను మనం చూసాం. నిజంగా చెప్పాలంటే ఒక దేశాధ్యక్షుణ్ణి వాళ్ళ సెక్యూరిటీని కాదని, ఒక దేశాధ్యక్షుడి దగ్గర ఎంత సెక్యూరిటీ ఉంటుంది? రాత్రికి రాత్రి 50 నిమిషాల ఆపరేషన్లో తీసుకొచ్చి బిన్ లాడెన్ ఎట్లా చంపారు? సేమ్ ఇంతే కదా. ఎక్కడో పాకిస్తాన్లో ఉంటే అతను జాడను పసిగట్టి రాత్రికి రాత్రి వచ్చేసి కళ్ళు కప్పి చంపేశారు. సేమ్ మధురో కూడా అటువంటి ఆపరేషనే. బిన్ లాడెన్ చంపారు, ఈయనేమో సజీవంగా పట్టుకొని వచ్చారు. ఒక్క చిన్న గాయం ఆ కమాండోలకు కాకుండా పట్టుకొని వచ్చారు. నిజంగా చెప్తున్నా, అమెరికాకు ఈ విషయంలో అది తప్పు ఒప్పులు నిజానికి చాలా పెద్ద తప్పు. ఒక వేరే దేశాధ్యక్షుడిని తీసుకొని రావడం అన్నది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. కానీ అమెరికా చేసిన పని ఏదైతే ఉందో, ఒక దేశాధ్యక్షుడిని ఒక చిన్న గాయం కాకుండా, వాళ్ళ సైనికులకు ఒక చిన్న గాయం కాకుండా, నుదుటి మీద గీత కూడా కాకుండా అధ్యక్షుడి భార్యను తీసుకుని వచ్చేసారంటే నిజంగా ట్రంప్కు కానీ అమెరికా బలగాలకు కానీ వాళ్ళు చేస్తున్న, అంటే రిచ్ కంట్రీ, డబ్బులుంటే ఒక దేశానికి ఏదైనా చేయగలదు. రక్షణ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంటే ఏదైనా చేయగలడానికి అది ఉదాహరణ. మన దగ్గర కూడా మనం కూడా ఆ విధంగా రిచెస్ట్ కంట్రీ అయినాం అనుకో, పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్నో లేకపోతే అక్కడ ఉన్నవాడు ఆసిమ్ మునీర్నో అట్లా లేపుకొని రావాలని ఉంది నాకు. క్రిస్టియన్ల మీద దాడులు చేస్తే వెనిజులాలో
ఏం కారణం చెప్పే ట్రంప్, క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతున్నాయి వెనిజులాలో, మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారు కాబట్టి నేను వెనిజులా మీద అటాక్ చేస్తున్నాం అని చెప్పారు. హిందువుల మీద దాడులు జరిగితే ఆ బంగ్లాదేశ్ అధ్యక్షుడు కూడా మన వాళ్ళు ఇట్లా పట్టుకురావాలి. మనం సూపర్ పవర్ కావాలి ఈ కసితో అమెరికాను చూసి. మన దగ్గర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది మనము అయితే గనక అల్టిమేట్గా ఏంది, ఆకాశ మార్గంలో ఎయిర్ ఫోర్స్ ద్వారా ఇదంతా కూడా టెక్నాలజీ అంతేనా, తక్కువ ఎత్తులో అంటే ఆ విమానాలు లేకపోతే ఆ వెళ్ళిన బృందం చాలా తక్కువ ఎత్తులో అంటే ఒక చెట్టు కంటే తక్కువ హైట్లో వెళ్ళి డైరెక్ట్గా ఆ అధ్యక్షుడి నివాసంలో ల్యాండ్ అయినాయి. అంటే రాడార్ వ్యవస్థకు నార్మల్గా మన దేశ గగనతలంలోకి వేరే దేశ విమానం వస్తే తెలిసిపోతుంది, కానీ రాడార్ కూడా చిక్కకుండా వచ్చేసి వాళ్ళు డైరెక్ట్గా అధ్యక్షుడి నివాసంలో ల్యాండ్ అయ్యి ఆయన్ని ఒక చిన్న గీత కూడా పడకుండా తీసుకొని వచ్చారు. సో ఆ టెక్నాలజీకి యాడ్సాప్, ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, అడ్వాన్స్డ్ ఎక్కడ వచ్చింది, డబ్బులు ఉంటే ఏమైనా ఉంటాయి. సో భారతదేశం కూడా నేనేం కలగంటారా అంటే వాళ్ళు క్రిస్టియన్ల మీద దాడులు చేసినందుకు వెనిజులాలో అధ్యక్షుడు మదురోని తీసుకొచ్చారు కదా, హిందువుల మీద దాడులు చేస్తే బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో అక్కడ అధ్యక్షుడిని తీసుకురావాలి ఫ్యూచర్ లో నేను కోరుకుంటా. మాట్లాడదాం, మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే భరత్ జీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నమస్కారం. భారతదేశం కూడా ఇటువంటి ఆపరేషన్ చేసే రోజు వస్తుందా? రావాలని కోరుకుందాం. మీరు ఇప్పుడు కోరుకుంటున్నా, నేను కూడా కోరుకుంటున్నాను. కాకపోతే దీంట్లో పరిస్థితి ఏంటంటే కనుక మనకు ఆ శక్తి ఉందా అని పెద్ద ప్రశ్నించుకోవాలి. అంటే రాబోయే రోజుల్లో ఆ శక్తి సూపర్ పవర్ అయితే అల్టిమేట్ గా ఏంది, ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ, డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటే ఏదైనా సాధ్యమే, అంతేనా? టెక్నాలజీ కానీ కాదు, ఎందుకంటే మనకు ప్రపంచంలో రెండవ పెద్ద శక్తి ఎకానమీగా చూస్తే చైనా ఏం చేయగలిగింది? వెనిజులాను కాపాడగలిగిందా? అంటే చైనా కూడా ఇటువంటి ఆపరేషన్ చేయగలదు కదా తలుచుకుంటే. ఎక్కడ చేసింది చెప్పండి నాకు. అంటే అవసరం రాలేదు వాళ్ళకి. అమెరికా అంటే ఆయిల్ కోసం కొట్లాడితే కానీ చైనా వాళ్ళు ఏం చేయలే కదా. చైనా వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి రాలే కదా అంటారా? అంటే ప్రస్తుతానికి యుద్ధం పరిస్థితి వాళ్ళు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. టైవాన్ ఉంది, టైవాన్ మీద వాళ్ళు ఏం చేయాలనుకుంటారో చూస్తున్నాం మనం. ఎటువంటి దుందుడుకు చర్యలు చేస్తున్నారో చూస్తున్నాము. టైవాన్ దీవులు కొన్ని చిన్న 2-3 దీవులు చైనా మెయిన్ ల్యాండ్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. దానిని కూడా వాళ్ళు తీసుకోలేకపోయారే మరి. కాబట్టి అందుకని వచ్చినప్పుడు చూద్దాం. ఈ రోజు అయితే చైనా ఏం చేయలేకపోయింది. చైనా చేయలేంది అమెరికా ఎట్లా చేసిందంటారు? కేవలం అమెరికా మనకు ఎప్పటి నుంచో 1945 నుంచో గుండా అది. కాబట్టి వాళ్ళని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. రెజ్యూమ్ చేంజెస్ అని ఇప్పుడు 100 పైపడి రెజ్యూమ్ చేంజ్లు చేశారు వాళ్ళు. కాబట్టి దాంట్లో మనకు పెద్ద కొత్త విషయం ఏం లేదు. అది అమెరికా ఎప్పుడు చేస్తోంది. అమెరికాను సమర్థించేటువంటి నేటో దేశాలు కూడా దాంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు కలిసి చేస్తారు. కానీ చైనా ఈ రోజు అమెరికాకు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న చైనా ఇటువంటి ఒక్క ఆపరేషన్ చేసిందా? లేదా ఏ దేశంలోనైనా వెళ్ళి ఇన్వాల్వ్ ఏమైనా చేసిందా? చేయలేదు కదా. అంటే వాళ్ళకే శక్తి లేదు, వాళ్ళు కూడా ఎకానమీ మీద ఫోకస్ పెడదామని ముందు వాళ్ళు అనుకున్నారు. అలాగే మనం చూస్తే కనుక జపాన్ గతంలో ఆల్మోస్ట్ రెండవ పెద్ద ఎకానమీగా ఉండేది. ఈ రోజు జపాన్ పరిస్థితి ఏంటి? జపాన్ కి అంత శక్తి లేదు. నిజంగా చైనా వాళ్ళ మీద దాడి చేస్తే కానీ తట్టుకునేటువంటి శక్తి లేదు. అమెరికా వచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఏమైనా తట్టుకోగలరు, కానీ జపాన్ కి శక్తి లేదు. డిఫెన్స్ రక్షణ పరంగా వాళ్ళు సమృద్ధత ఆ విధంగా పెంచుకోలేదు. డిఫెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు కదా జపాన్. వాళ్ళంతా ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అదే చెప్తున్నాను. అందుకని మీరు ఇందాక చెప్పిన స్టేట్మెంట్ కి నేను కాంట్రడిక్ట్ చేస్తున్నాను. ఎకానమీ బాగుంటే అన్ని బాగుంటాయని అనుకోవడం చాలా తప్పు అంటున్నాను నేను. జపాన్, జర్మనీ ఇవి చాలా పెద్ద ఎకానమీస్, కానీ ఈరోజు ఎక్కడున్నాయి ఇవి? మిలిటరీ పరంగా కానీ శక్తి పరంగా చూస్తే వాళ్ళు ఎక్కడ లేరు వాళ్ళు. అలాగే మనకు రష్యా చూస్తే $2.1 బిలియన్ ఎకానమీ మాత్రమే వాళ్ళు, ట్రిలియన్ ఎకానమీ. మనలో సగం ఉన్నారు, భారతదేశంలో సగం కంటే తక్కువ ఉన్నారు. మరి వాళ్ళు ఈ రోజు గడగడలాడిస్తున్నారు నేటో అని వీళ్ళందరినీ. ఇజ్రాయెల్ ఎంత దేశం అది? 1 ట్రిలియన్ కూడా లేదు వాళ్ళ ఎకానమీ. చాలా 300-400 బిలియన్ మాత్రమే ఉంది అది. వాళ్ళు మొత్తం ఈ వెస్ట్ ఏషియాని, మన గల్ఫ్ ప్రాంతాలన్నీ గడగడలాడిస్తున్నారు లేదా? కాబట్టి ఈ రెండు డిఫరెంట్. ఎకానమీ పెంచుకోవచ్చు మీరు, కానీ మీరు క్షాత్రం లేకపోతే మాత్రం మీరు ఏం చేయలేరు. అదే మనం చూస్తే కనుక జపాన్, జర్మనీ ఇద్దరికి కూడా వాళ్ళ చట్టాలు రాసింది అమెరికా. వాళ్ళకు స్థావరాలు, అక్కడ అమెరికన్ స్థావరాలు ఉన్నాయి అక్కడ రెండు దేశాల్లో కూడా. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ వాళ్ళ జీడిపిలో 1% కంటే ఎక్కువ ఉండడానికి వీలేదు అమెరికా శాసించింది. కాబట్టి వాళ్ళు ధనం బాగా జీడిపి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ రోజు చైనా కూడా అంత జీడిపి ఉండి కూడా ఎవరిని కాపాడలేకపోయింది.
ఇరాన్ లో అమెరికా వచ్చి బొంబార్డ్మెంట్ చేస్తే ఏం చేయలేకపోయారు. ఇరాన్ లో వాళ్ళకి ఎన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి వాళ్ళకు, చైనాకి ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక వాళ్ళు ఒక $200 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాం 25 ఏళ్లలో అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేశారు అక్కడ. మరి వెనెజులాలో $100 బిలియన్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. మరి వాళ్ళు చమురు కొంటున్నారు అక్కడి నుంచి, మాక్సిమం కొనేది వెనెజులా ఆయిల్ అంతా కూడా మనకు చైనా కొంటుంది. మరి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకోలేకపోయారు కదా. అందుకని ఈ రోజు పరిస్థితిలో అమెరికా సూపర్ పవర్ అన్న దానికి ఛాలెంజ్ లేదు. ఈ ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాలి. రెండు, అమెరికా కూడా ఏం చేస్తుందంటే శక్తి లేనటువంటి దేశాల మీద దాడులు చేస్తారు వాళ్ళు. శక్తి ఉన్నటువంటి దేశం దేని మీద దాడులు చేస్తారు. నేను ఇంతకుముందు అదే చెప్పాను, యుఏఈ మీద చేయరు, సౌదీ మీద చేయరు, ఆయిల్ ఉన్న కంట్రీస్. ఎప్పుడైతే నువ్వు బలహీనం అవుతావో అప్పుడు. అలా ఏం లేదు, యుఏఈ మీద సౌదీ మీద చేసినా ఆశ్చర్యపోకర్లేదు. గతంలో వాళ్ళ అలైగా ఉన్నటువంటి లిబియన్ మమర్ గదాఫీ కావచ్చు, లేదా సద్దాం హుసేన్ మీద చేశారు కదా వాళ్ళు. ఒకప్పుడు సద్దాం హుసేన్ అమెరికన్ అలై, మనం కమ్యూనిస్ట్ వ్యతిరేకంగా ఇరాన్ ఇరాక్ యుద్ధం. వాళ్ళు బలంగా బలమైన ఆర్థిక వ్యవస్థ కాదు కదా. బలంతో సంబంధం లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ దృష్ట్యా వాళ్ళు ఎవరిని ఉంచదలుచుకున్నారు, ఎవరిని తీయదలుచుకున్నారో అమెరికా నిర్ణయిస్తుంది. అందుకనే మనకు ఈరోజు సౌదీ అరేబియా గానీ యుఏ గానీ అమెరికా గీసిన ఎర్రగీత దాటకుండా, రెడ్ లైన్ దాటకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. సద్దాం హుసేన్ తర్వాత మనకు ముమ్మర్ గదాఫీ ఏంటంటే వాళ్ళ చమురుని వాళ్ళు డాలర్ ఏతర కరెన్సీస్ లో అమ్మడానికి సిద్ధపడ్డారు. అందుకని వాళ్ళు ఎలిమినేట్ చేశారు. అలాగే వెనిజులా అదే పరిస్థితి. వెనిజులా కూడా మనకు వీళ్ళ అమెరికన్ హెజ్మనీ వాళ్ళ సిస్టమ్ నుంచి తను వేరే ప్రత్యామ్నాయంగా అతను వాణిజ్యం చేస్తాం అనుకుంటే తట్టుకోలేకపోయాడు. ఈ మొత్తం 303 బిలియన్ బ్యారెల్స్ వెనిజులా ఉన్నటువంటి చమురు అంతా కూడాను మనకు చైనా హస్తగతం అయితే కనుక పరిస్థితి ఏమవుతుంది అమెరికాకు? అమెరికాలో ఉన్నటువంటి, నేను గతసారి కూడా మీకు చెప్పాను మీ షోలో, వాళ్ళకు 4 స్తంభాలు ఉంటాయి. ఈ 4 స్తంభాలే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు శాసిస్తారు, డిక్టేట్ చేస్తారు. ఆ 4 స్తంభాలకు వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని రెజ్యూమ్ చేంజ్ చేస్తారు వాళ్ళు. ఈ 4 ఏంటంటే ఫస్ట్ మనకు ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, 2 ఆయిల్, 3ది మనకు ఫార్మస్యూటికల్ అండ్ ఇన్సూరెన్స్, 4వది బ్యాంకింగ్ అండ్ కరెన్సీ అంటే వాళ్ళ డాలర్. ఈ 4 పిల్లర్స్ కి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఈ రోజు వెనెజులా అదే తప్పు చేసింది. డాలర్ ప్రత్యామ్నాయంగా వాళ్ళు చమురు అమ్మడం మొదలు పెట్టారు. ప్లస్ చాలా తక్కువ ధరలు అమ్ముతున్నారు, $30-40 పర్ బ్యారెల్ అమ్ముతున్నారు వాళ్ళు. అమెరికాలో ఏంటంటే $75 నుంచి $80 మినిమం ధర పలకకపోతే అమెరికన్ చమురు లాభసాటి కాదు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడినటువంటి డ్రిల్లింగ్ చేస్తారు వాళ్ళు. దాన్ని షేల్ గ్యాస్ అంటారు, షేల్ ఆయిల్ అంటారు. ఇక్కడ నుంచి చాలా ప్రెషర్ తోటి వాళ్ళు నీళ్లు పంప్ చేస్తారు. ఆ పంప్ చేస్తే ఆ ప్రెషర్ కి ఆయిల్ వస్తుంది. కాబట్టి అక్కడ ఫస్ట్ పర్యావరణం మొత్తం సర్వనాశనం అవుతుంది. 2, ఈ ప్రక్రియ చేయడానికి చాలా కాస్ట్లీ. వేరేస్ మనకు రష్యన్ ఆయిల్ కానీ, లేదా మనకు ఇరానియన్ ఆయిల్ కానీ, లేదా మనకు వెనిజులా ఆయిల్ కానీ ఇవి చాలా తక్కువ ధరలో వస్తాయి మనకి. $40-50 వాళ్ళకు మొత్తం పర్ బ్యారెల్ వాళ్ళకి వచ్చేసిన వాళ్ళకి నష్టపోరు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కట్ చేయాలి. ఇవి కట్ చేయకపోతే అమెరికన్ ఆయిల్ ఎవరు కొంటారు? వాళ్ళు ఎవరు కొనరు కదా. అందరూ వెనిజులా కొనడం మొదలు పెట్టారంటే వీళ్ళ కంపెనీలు మూసుకోవాలి, కంప్లీట్ అమెరికా ఉన్నటువంటి ఆయిల్ కంపెనీస్ మూసుకోవాలి. అందుకనే కట్ చేశారు. అమెరికా చేసిన ప్రతి స్టెప్ మీరు చూసారంటే ఈ 4 ఏదో ఇమిడి ఉంటుంది. మనమే 50% ఎందుకు టారిఫ్ వేస్తున్నాడు? ఎందుకంటే మనం డీ-డాలరైజేషన్ వెళ్తున్నాం. మనం క్రమేపీ డాలర్ యొక్క డిపెండెన్సీస్ తగ్గించుకుంటున్నాం. అందుకని మన మీద బ్రెజిల్ మీద వేశాడు. ఇద్దరికి ఒక కారణం చెప్పలేదు. మళ్ళీ మనకేమో రష్యా నుంచి చమురు కొంటున్నామని మన మీద వేశాడు 50%. బ్రెజిల్ ఏమో జే బోల్సనారో అని మీరు నిర్బంధించి అతని మీద కేసులు పెడుతున్నారు కాబట్టి 50% వేస్తానంటున్నాడు. ఇన్ఫాక్ట్ బ్రెజిల్ లో ఈ ఏ ఆర్గ్యుమెంట్ పనిచేయదు. మీ దేశాలు మా దగ్గర చాలా ఎక్కువ మా దేశానికి అమ్ముతున్నారు, మా దగ్గర నుంచి మీరు ఏం కొనట్లేదు, ట్రేడ్ బ్యాలెన్స్ మీకు పాజిటివ్ గా ఉంది కాబట్టి నేను టారిఫ్లు వేస్తున్నానని చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ బ్రెజిల్లో పనిచేయదు. అయినా బ్రెజిల్ మీద టారిఫ్ ఎందుకు చేశాడు? బ్రెజిల్లో రివర్స్ ఉంది. యాక్చువల్గా అమెరికాకి పాజిటివ్ ట్రేడ్ ఉంది, అయినా కానీ కూడా ఆయన ఎందుకు చేశాడు? జై బాల్సన్ పేరు చెప్పాడు. 3వ పెద్ద దీంట్లో ఉన్నది రష్యా పరిస్థితి ఏదో చూస్తున్నాం, ఎన్ని శాంక్షన్స్ చేశాడో ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. 4వది మనకు సౌత్ ఆఫ్రికాకి G20 సమ్మిట్ కి రాలేదు. సౌత్ ఆఫ్రికా మీద చాలా ఆంక్షలు విధించాడు. వీళ్ళు తెల్ల జాతి వాళ్ళని హింసిస్తున్నారు అని ఒక నెపం పెట్టి వాళ్ళని సతాయిస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం G20 సమ్మిట్ అమెరికాలో జరగాలి, దానికి సిరిల్ రామఫోసాకి నేను ఇన్విటేషన్ కూడా ఇవ్వనని చెప్తున్నాడు. ఇవన్నీ కూడాను ప్రతిదానికి వేరే వేరే కారణాలు చెప్పినా ఈ దేశాలన్నీ డీ-డాలరైజేషన్ దృష్ట్యా వెళ్తున్నాయి, బ్రిక్స్ దేశాలు. అందుకని వీళ్ళు టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. వాళ్ళు ఏ స్టాక్ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో దానికి అసలైన కారణానికి ఏం సంబంధం ఉండదు.
ఇది అర్థం చేసుకోవాలి. ఎలాగైతే ఇరాక్ లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నాడు, అక్కడ వెపన్ లేదు, మాస్ లేదు, డిస్ట్రక్షన్ లేదు. ఎందుకు? అతన్ని డాలర్ నుంచి వాళ్ళ చమురు కనుక వేరే దాంట్లో అమ్మాడంటే డాలర్ యొక్క వర్చస్సు పడిపోతుంది. ఈ రోజు దానికి భయపడుతుంది అమెరికా. దేనికి భయపడదు, ఈ ఒక్కటే భయపడుతుంది. ఈ రోజు వాళ్ళు ఏవైతే మనకు బాండ్స్ ఉన్నాయో, అమెరికన్ బాండ్స్ ఉన్నాయో, దాని ధరలు పడిపోతున్నాయి. దాన్ని ఎవరు కొనట్లేదు. వాళ్ళ డెట్ అంటాం కదా, మన అప్పు విపరీతంగా పెరిగిపోయింది వాళ్ళది. $30 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పుకుంటున్నారు. అదే నాకు పెద్ద ప్రశ్న అది. బట్ అప్పులు మాత్రం $38 ట్రిలియన్ వెళ్ళిపోయింది. అది ఎలా సస్టైన్ చేస్తారు వాళ్ళు? ప్రతిసారి మనం చూస్తున్నాం కాంగ్రెస్ లో ఎటువంటి గొడవలు అవుతున్నాయో దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయాలంటే కనుక మన ఆల్మోస్ట్ మనం నెల కంటే ఎక్కువ మనకు షట్ డౌన్ అయిపోయింది. మొత్తం అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. సో అటువంటి పరిస్థితి ఈ రోజు అమెరికాలో ఉంది. చాలా ఎక్స్పెన్స్ తో కూడినటువంటి వాళ్ళ ఎకానమీ అంతా కూడా ఇంత ఖర్చుతో కూడినటువంటి, ఇంత అప్పులతో కూడినటువంటిది. దాన్ని తట్టుకోవాలంటే కనుక మొట్టమొదటిది డాలరే ఇంపార్టెంట్ ఉండాలి ప్రపంచంలో. డాలర్ యొక్క విలువ పడిపోయిందంటే కనుక అమెరికన్ ఎకానమీ గణనీయంగా దెబ్బతింటుంది. ఈ రోజు డాలర్ మీద ఎవరు నమ్మట్లేదు. ఎందుకు? రష్యా మీద వాళ్ళు ఏం చేశారు చూసాం కదా మనం. డాలర్ నుంచి కట్ చేశారు, స్విఫ్ట్ నుంచి కట్ చేశారు. రేపు పొద్దున మోదీ గారి మొహం నచ్చలేదానికి, మోదీ గారు ఎందుకు గడ్డం చేసుకోవట్లేదు, ఆయన షేవ్ ఎందుకు చేసుకోవట్లేదు, మేము టారిఫ్ వేస్తానంటే ఆయన వాడిని క్వశ్చన్ చేసేవాడు ఉన్నాడు. అన్నారు కదా మోడీ నన్ను హ్యాపీగా ఉంచట్లేదు అని అన్నాడు కదా డైరెక్ట్ గా. కరెక్ట్. అంటే నెక్స్ట్ టార్గెట్ మనం అని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ చాలా టార్గెట్స్ పెట్టుకున్నాడు ఆయన. నైజీరియా ఒక టార్గెట్ ఉంది, గ్రీన్లాండ్ ఒక టార్గెట్ ఉంది. అంటే మన మీద అటాక్ చేస్తారా? మనం టార్గెట్ అంటే అటాక్ చేయకపోవచ్చు, మనమే టారిఫ్లు వేయడం, ఇటు సతాయించడం వేసాడు ఆల్రెడీ. ఇంకా ఏం వేస్తారు? 50% వేయచ్చు, చాలా చేయొచ్చు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ శాంక్షన్స్ వేసాడు అనుకోండి, రష్యా నుంచి కొన్నందుకు ఇగో ఈ కంపెనీలన్నీ బ్యాన్ చేస్తున్నాం, రిలయన్స్ దగ్గర నుంచి అన్ని బ్యాన్ చేస్తున్నాం అంటే మన పరిస్థితి ఏంటి? అలాగే మనకు ఈ రోజు జీఈ నుంచి రావాల్సినటువంటి ఇంజిన్స్ ఉన్నాయి మనకు. 404, 414 మన తేజస్ మొత్తం ప్రోగ్రామ్ దాని మీద ఆధారపడి ఉన్నాం మనం. ఇప్పుడు కట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? కట్ చేయరు, డిలే చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆల్రెడీ మనకు 29 స్క్వాడ్రన్లు పడిపోయాం మనం. 42 అష్యూర్డ్ మనకు ఏమంటారంటే బడ్జెటెడ్ స్క్వాడ్రన్స్ ఉన్నా కానీ కూడా, అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ ఉన్నా మనం 29 పడిపోయాం మనం. రాబోయే 5-6 సంవత్సరాలు ఇంకా 26, 27 పడిపోయినా మన పరిస్థితి అలా ఉంది. మనం జాగ్వర్స్ తీసేయాలి, MiG-29 కొన్ని తీసేయాల్సి వస్తుంది. సరే సుఖాయ్ మనం ఇంకా కొంత పొడిగించినా కానీ అది కూడా చాలా పాత టెక్నాలజీ. దానికి ఏదో దాన్ని చాలా మనకు తెలిసిన సోఫిస్టికేషన్ దాంట్లో రుద్ది పాత మారుతి కార్ని మనం ఒక రేస్ కార్ లా తయారు చేసుకున్నాం మనం. కాబట్టి అవన్నీ ఎక్కువ కాలం ఉండవు, అవన్నీ తీసేయాలి. కొత్త జనరేషన్ రావాలంటే కనుక ఇప్పుడు ఇంజన్స్ మనం ఏదైతే మన యాంకా కావచ్చు, మనకు తేజస్ MK1, MK2 వీటికి అన్నిటి కూడా ఇప్పుడు ఈరోజు జీ మీద ఆధారపడి ఉన్నాం. జీ ఇవ్వడం అంటే మన పరిస్థితి ఏంటి? మన ఇమ్మీడియట్ స్విచ్ అవ్వలేము. టెక్నాలజీ, ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే మీకు ఇంజన్ ఆధారంగా ఫ్రేమ్ తయారవుతుంది. మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇంజన్ ఆధారంగా ఉంటుంది. ముందు ఇంజన్ డిసైడ్ చేస్తాం, మనం జీఈ అనుకున్నాం మనం. ఇప్పుడు సఫ్రాన్ దగ్గర వెళ్ళి సఫ్రాన్ మనకు టెక్నాలజీ ఇస్తాను. మన వాళ్ళు ఎందుకు ఖండించలేదు? వెనిజులా మీద అసలు అమెరికా పేరు తీసుకోలేదు. ఎవరు? మన వాళ్ళు ఖండన్లో అమెరికా చర్యను మిగతా దేశాలు చైనా, రష్యా వాళ్ళు ధైర్యంగా తప్పుబట్టారు. మనం ఎందుకు ఖండించలేదంటారు? మనం రష్యాను ఎందుకు ఖండించలేదు యుక్రెయిన్ ఆక్రమించినప్పుడు? కాబట్టి మనం ఎక్కడ ఎవరి ఇంటర్నల్ పాలిటిక్స్ లో జోక్యం చేయదలుచుకోలేదు. అది మన స్టేటెడ్ పాలసీ. దేంట్లో కూడా మనం అంటనట్టే ఉంటాం. మీరు చూసుకోండి, మాకు అనవసరం. కానీ ఏదో తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చాం. దౌర్జన్యంతో చేసేది కాదు, ఇవన్నీ కూడా చర్చలతో చేసుకోవాలి అని ఏదో ఎవరి పేరు ఎత్తకుండా మనం స్టాండర్డ్ స్టేట్మెంట్ ఇస్తాం. తెలిసిన విషయం. రష్యా కూడా అది చేసాం. రష్యాని కండెమ్ చేయండి, మన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మనం రష్యాని కండెమ్ చేయలేదు. వాళ్ళని మనం ఎటువంటి పరుషమైన మాట మాట్లాడలేదు. కానీ మోదీ గారు వ్లాడిమిర్ పుటిన్ కలిసినప్పుడు మాత్రం ఇది యుద్ధానికి సమయం కాదు అని చెప్పి ఆయన స్పష్టంగా మొహం చెప్పగలిగారు. కాబట్టి మన స్టాండర్డ్ ఏంటంటే మనం ఆ దేశాల్లో ఉన్నటువంటి గొడవలకి మనం జోక్యం చేసుకోము. మనకు అలాగే పాలస్టైన్ కి, తర్వాత మనకు ఇజ్రాయెల్ కి జరుగుతున్న గొడవలు కూడా మనం ఏ పక్షాన్ని తీసుకోలేదు. మోదీ గారు ఇజ్రాయెల్ కి వెళ్ళారు, మళ్ళీ వచ్చేసిన తర్వాత ఎప్పుడో పాలస్టైన్ కి వెళ్ళారు. ఒకటే ట్రిప్ లో ఇద్దరిని కవర్ చేయలేదు. ఎవరి వాళ్ళకే ఇండిపెండెంట్ గా చూస్తాం. ఇది మన స్టేటెడ్ పాలసీ. కాబట్టి మనం వెనెజులా ఏం చేస్తున్నారు, దాంట్లో ఏం చేస్తున్నారు, మారల్ లెక్చర్స్ ఇవ్వం. మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మనం ఏం చేయాలో మనం చేస్తాం. అది కాబట్టి మన దేశం నుంచి ఇటువంటి మారల్ స్టాండింగ్ ఉండదు. అర్జెంటీనా షేర్ బాల్సోనారో అతి చిన్న దేశం, వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ ఎకానమీ లేదు, అమెరికా ఇంట్రెస్ట్ పెద్దగా లేవు. అయినా షేర్ బాల్సోనారోకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి ఆయన కాపాడాడు మన డొనాల్డ్ ట్రంప్. అందుకని షేర్ బాల్సోనారో ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు మనకు డొనాల్డ్ ట్రంప్ కి.
సో ఇలా డొనాల్డ్ ట్రంప్ కి ఒత్తాసు పలికి డొనాల్డ్ ట్రంప్ కి దాసోహం అన్న దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆబ్వియస్లీ ఖండిస్తారు. ఈ రోజు యూరోప్ లో సంతోషంగా ఉన్నారు మదోరని తీసేసినందుకు. రేపటి రోజు కేర్ స్టార్మర్ తీసేస్తానంటే ఇంగ్లాండ్ యూకే ఏం చేయగలదు? ఈరోజు నేటో దేశాల్లోనే ఈ రోజు మొసలం పడుతుంది కదా. మనకు డెన్మార్క్ ఏముంటుంది, గ్రీన్లాండ్ మీద మీరు ఇచ్చే స్టేట్మెంట్ మేము ఒప్పుకోమంటున్నాడు. మరి సొంత నేటో దేశమైన డెన్మార్క్ మీద దాడి చేసి దాన్ని గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటాడు ఆయన. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా నేటో మొత్తం కొలాప్స్ అయినట్టే కదా. నేటోలో ఆ నేటో కూటమిలో ఎవరి మీద ఎటువంటి దాడి జరిగినా మేము అందరూ కలిసికట్టుగా వస్తారు, యుద్ధం చేస్తామని చెప్పి వాడు ఒప్పందం అది. రేపటి రోజు అమెరికానే ఒక నేటో దేశం అయి ఉండి ఇంకో నేటో దేశం మీద యుద్ధం చేస్తే ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? కాబట్టి ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఇంతవరకు మనకు 70 సంవత్సరాలుగా ఒక రూల్స్ పెట్టింది, రూల్స్ బేస్డ్ సొసైటీ వాళ్ళు పెట్టారు, వాళ్ళే పెట్టారు, అమెరికన్సే పెట్టారు రూల్స్. ఇప్పుడు ఆ రూల్స్ ఆధారంగా మిగతా దేశాలు, భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, ఇతరత్ర ఎమర్జింగ్ ఎకానమీస్ ఉన్నాయో అవన్నీ కూడా అదే రూల్స్ బేస్డ్ వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తుంటే వీళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. అందుకని వాళ్ళు పెట్టిన రూల్స్ నే వాళ్ళు మళ్ళీ ధ్వంసం చేసుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి మత్స్య న్యాయం, చిన్న చేపలు పెద్ద చేప తింటుంది, అదే న్యాయం మళ్ళీ వెళ్ళిపోయారు. మా ఇష్టం, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అన్న పరిస్థితి వచ్చింది. నిజంగా క్వశ్చన్ ఎవరు చేయగలుగుతున్నారు? ఈ రోజు రష్యన్ వెపన్స్ కానీ చైనీస్ వెపన్స్ కానీ మొడోరాని కాపాడలేకపోయాయి కదా. మనం కూడా చూస్తే కనుక మనం సద్దాం హుసేన్ మొత్తం ముస్లిం దేశాలలో ఏకైక దేశం ఇరాక్, సద్దాం హుసేన్ కాశ్మీర్ భారతదేశపు అభిన్న భాగము అని చెప్పినటువంటి లీడర్ సద్దాం హుసేన్. ఈవెన్ ఓఐసీలో కూడా మనకు సమర్థనగా వాళ్ళ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా భారతదేశాన్ని సమర్థించి నిలబడినట్టు ఏకైక అధినేత సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ పట్టుకొని పీడించి ఉరి తీస్తుంటే మనం ఏమైనా చేయగలిగామా? ఏం మాట్లాడగలిగాం మనం? అంత ప్రపంచం అంతా ఇదే. అమెరికా ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. కానీ అమెరికా ఏంటంటే న్యూక్లియర్ పవర్ దేశంతో డైరెక్ట్ గా బరిలో దిగదు, ఇంతవరకు కూడా చేయలేదు ఎప్పుడు. చైనాతో గానీ, మనకు భారతదేశంతో గానీ, రష్యాతో గానీ, లేదా అఫ్కోర్స్ యూకే, ఫ్రాన్స్ వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు. ఈ శక్తి, న్యూక్లియర్ శక్తి ఉన్న దేశంతో ఎవరి మీద గొడవలో దిగలేదు, ఇంక్లూడింగ్ నార్త్ కొరియా. నార్త్ కొరియా ఇన్ని దుందుడు రోజు వాళ్ళు మిసైల్ ఫైర్ చేస్తున్నారు, కానీ ఎప్పుడో కిమ్ జాంగ్ ఉన్ ఎత్తుకోబెట్టచ్చు కదా వాళ్ళు, దమ్ములుంటే. చేయలేదు వాళ్ళు. సో అమెరికన్ పాలసీ అంతా కూడాను శక్తిహీనమైనటువంటి, బలం లేనటువంటి దేశాల్లో ఇటువంటి చర్యలు చేసి మిగతా వాళ్ళందరినీ బెదిరించడం అనేది వాళ్ళు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ రోజు అమెరికా మీద నమ్మకం, ట్రస్ట్ అనేది పడిపోతుంది. ఎన్నో ఘటనలు జరిగాయి. నేను చెప్పినట్టు ఇప్పుడు మనం కూడా బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగితే అక్కడ అధ్యక్షుడిని తీసుకునే పరిస్థితి వస్తుందా ఫ్యూచర్ లో? రావాలని కోరుకుందాం. ఈ రోజు మనకి రావాలంటే ఏం చేయాలా? రావాలంటే మనలో క్షాత్రం కావాలి, మనకు హార్డ్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకు మన్మోహన్ సింగ్ గారిని అందరు తిడతారు. మనకు ముంబై దాడులు జరిగినప్పుడు మన ఆర్మీ చీఫ్ ఆఫర్ ఇచ్చారు, మేము వెళ్ళి అక్కడ వాళ్ళ స్థావరాలను కొట్టొస్తామని వాళ్ళు చెప్పారు. కానీ అప్పుడు మనకు ఆ శక్తి లేదు. అది కొడితే కనుక అది ఎస్కలేట్ అయిందంటే అప్పుడు పాకిస్తాన్ చాలా మంచి పొజిషన్ లో ఉండింది. ఎందుకంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ దీని మీద తాలిబాన్ వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ వీళ్ళకి చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు పాకిస్తాన్ కి. అవన్నీ కూడా వాళ్ళు అస్త్రాలు కొనుక్కు కూర్చున్నారు. వాళ్ళకి యుద్ధం చేసే పరిస్థితి రోజు లేదు మనకు. అందుకని మన్మోహన్ సింగ్ ఆయనకి ఆలోచన ఏమున్నా కానీ చేయలేకపోయాడు, ఆయన ఆగవలసి వచ్చింది. అలాగే మనకు వాజ్పేయి కూడా చూద్దాం, కార్గిల్ యుద్ధంలో ఆయన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకండి అన్నాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ కి ఆవల వైపు ఉన్నది భారత భూభాగమే అని మన పార్లమెంట్ సాక్షిగా మనం రెజల్యూషన్ లో పాస్ చేసిన తర్వాత ఎల్ఓసీని ఎందుకు దాటకూడదు? ఎందుకంటే అప్పుడు న్యూక్లియర్ థ్రెషోల్డ్, అప్పుడే మన ఇద్దరు న్యూక్లియర్ టెస్ట్ చేసుకున్నాం కాబట్టి పిచ్చివాడి చేతిలో రాయి ఉంది కాబట్టి వాడు ఏమైనా చేస్తాడన్న భయం ఉండింది అప్పుడు. దానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు 10-12 ఏళ్లలో మనం దాన్ని కౌంటర్ చేసాం. అంటే ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, బట్ మన ఎస్టాబ్లిష్మెంట్ దాన్ని బాగా కౌంటర్ చేసింది. అందుకనే ఈ రోజు మోదీ గారికి ఆ శక్తి వచ్చింది కాబట్టి మనం కౌంటర్ చేయగలుగుతున్నాం. గతంలో మనకు మన వైస్ ప్రెసిడెంట్ అన్సారీ దగ్గర నుంచి తీసుకొని మొరార్జీ దేశాయ్ గారికి చాలా మంది మన సీక్రెట్ ఏజెంట్స్ అందరినీ కూడాను పాకిస్తాన్ కి అప్పచెప్పారు. పాకిస్తాన్ కంప్లీట్ గా వీళ్ళందరి పట్టి సర్వనాశనం చేసింది, అందరూ చనిపోయారు. తర్వాత మళ్ళీ అజిత్ దోవల్ వచ్చిన గత 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి వీళ్ళందరినీ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశారు. అందుకనే ఈరోజు పాకిస్తాన్ లో మనం చూస్తున్నాం అజ్ఞాత్ బందూక్దార్, అన్నోన్ గన్మెన్ ఏం చేస్తున్నారో చూస్తున్నాం మనం. అవన్నీ రావాలంటే సమయం పడుతుంది, అంత సులభం కాదు. మన శక్తిని బిల్డ్ చేసుకుంటున్నాం మనం, హార్డ్ పవర్ బిల్డ్ చేసుకోవాలి. ఈ రోజు మనకు మన సుఖాయిల్ కి ఇంజన్లు కానీ స్పేర్ పార్ట్స్ రష్యా నుంచి రాకపోతే మన పరిస్థితి ఏంటి? అలాగే మనకి ఎన్నో కాంపొనెంట్స్, ఎన్నో అస్త్రాలని ఇప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సరే, మోదీ గారు వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా కంపేర్ చేస్తే చాలా మనం ఆత్మనిర్భరత పెంచుకున్నాం, చాలా అంశాల్లో మనం ముందుకు వెళ్ళాం. కానీ ఇప్పుడు కూడా 100% మనం ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇంజన్ టెక్నాలజీ లేదు మన దగ్గర. రేపు మనకు సబ్మరీన్స్ కావాల్సినటువంటి కొన్ని కాంపొనెంట్స్ అన్ని మనకు బయట నుంచి తెచ్చుకోవాలి.
75-80% భారతదేశంలో తయారు చేస్తున్నాం అన్నా కానీ కూడా 20-25% క్రిటికల్ మాస్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటి ఇంకా కంప్లీట్ ఆత్మనిర్భరత రాలేదు. గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అప్పుడు ఏమైనా చేస్తుండే కనుక బహుశా మనకి ఇంకొంత ఊరట కలిగి ఉండేది. వాళ్ళు 10 సంవత్సరాలు ఏమి చేయలేదు. మనం చూసాం ఏకే యాంటనీ డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా ఆయన ఏం చెప్పాడు, 2 విషయాలు చెప్పాడు ఆయన. ఒకటి, మేము రఫాల్ కొనడానికి మాకు పైసలు లేవన్నాడు. 2, సరిహద్దులు మీరు రోడ్లు ఎందుకు వేయట్లేదంటే రోడ్లు వేస్తే చైనా దాన్ని వాడుకుని లోపల వచ్చేస్తుంది కాబట్టి మేము రోడ్లు వేయదలుచుకోలేదు, ఇది మా గవర్నమెంట్ పాలసీ అన్నాడు ఆయన. దానికి కంప్లీట్ గా భిన్నంగా ఈ రోజు అగ్రెసివ్ లెవెల్లో ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు జరగవలసినటువంటి పురోగతి గత 5-6 సంవత్సరాలు గల్వాన్ తర్వాత అంత ఇన్వెస్ట్ చేశాం మనం. గల్వాన్ నది ముందర నది దాటడానికి మన బ్రిడ్జ్ లేదు అప్పట్లో. ఇప్పుడు బ్రిడ్జ్లు వేసుకున్నాం, 2-3 బ్రిడ్జ్లు వేసుకున్నాం మనం. అలాగే మనకు దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్ళడానికి మన దగ్గర రోడ్డు ఉండేది కదా, చాలా కష్టమే వెళ్తుండేవాళ్ళం. మన ఎయిర్ ఫోర్స్ మాత్రం ఫ్లైట్స్ దిగేవి అక్కడ. ఇప్పుడు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి డెప్సాంగ్ ప్లేన్స్ లో మనం వెళ్తున్నటువంటి రోడ్డు ఎప్పుడైనా చాలా కట్ చేయొచ్చు అని చెప్పి ససూర్లా ససాంలా అని చెప్పేసి వేరే దగ్గర నుంచి 2 రోడ్లు సపరేట్ గా వేసుకున్నాం మనం. డైరెక్ట్ గా దౌలత్ బేగ్ ఓల్డీలో వెళ్ళే దిశగా కొండలు అడ్డు పెట్టుకుని మనం వేసుకున్నాం వేరే. ఇప్పుడు హైయెస్ట్ మోటార్ రోడ్ కార్డుంగ్లా పాస్ ఉండేది, ఇప్పుడు ఉన్మింగ్లా, తర్వాత ఇంకా చాలా వచ్చినాయి, 4-5 వచ్చినాయి. ఇంకా అంతకంటే పెద్ద హైట్ లో మనం కట్టుకుంటున్నాం. సో ఈ హార్డ్ పవర్ మనకు ఉన్న రోజు వీళ్ళని అడ్డుకోవచ్చు మనము. ఈ రోజు అమెరికా కనుక మన మీద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, తర్వాత మనకు సబ్మరీన్స్ తీసుకొచ్చి మన మీద దాడి చేస్తానంటే తట్టుకునే కెపాసిటీ మనకు ఉందా? మన దగ్గర అన్ని సబ్మరీన్స్ ఉన్నాయా? ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ శక్తి పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన దగ్గర 3 SSBNs ఉన్నాయి, INS అరిహంత్, అరిఘాత్, అరిదమన్ 3 ఉన్నాయి. 4వది అరిజిత్ లేకపోతే అరిసూదనో ఏదో అని పేరు పెట్టబోతున్నారు, అది కూడా ట్రయల్స్ లో ఉంది. 4 ఉన్నాయి మనకి తిప్పి కొడితే. అమెరికాకు అటువంటి కొన్ని 100 ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతా తిరుగుతుంటాయి అవన్నీ. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలి. కనీసం మనల్ని డిఫెండ్, వాళ్ళని ఓడించక్కర్లా, మనల్ని డిఫెండ్ చేసుకోవడానికి మనకి ఆల్టర్నేట్స్ ఉండాలి. మన K4 టెస్ట్ మనం చేసాం. మనం రీసెంట్ గా ఒక వారం 10 రోజులు 2 వారాల క్రితం 10 రోజులు అయింది. 10 రోజుల క్రితం మనం K4 టెస్ట్ చేసాం. K4 ఏంటి? విశాఖపట్నం కోస్ట్ నుంచి కొట్టాం. అది K4 అన్నది న్యూక్లియర్ పవర్డ్ మిజైల్ ని తీసుకువెళ్లి కొట్టగలుగుతుంది. 3500 కిలోమీటర్స్ మనం అఫీషియల్ చెప్తాం, బహుశా 5000 కిలోమీటర్స్ కొట్టగలం. బీజింగ్ దాకా టార్గెట్ చేయగలం. డియోగో గార్సియా అమెరికాలో ఉన్న దాన్ని టార్గెట్ చేయగలం. అలాగే వాళ్ళ స్థావరాలు, మనకు వెస్ట్ ఏషియాలో ఉన్న స్థావరాలను మనం టార్గెట్ చేయగలం. ఆ భయం ఉంటుంది కాబట్టి మన ఏదో వాడు ఎటువంటి చర్య చేయడు. కానీ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాడు, కోవర్ట్ ఆపరేషన్స్ మొదలైంది. ఆల్రెడీ మన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏది కూడా మనం లైట్ గా తీయడానికి వీలేదు. ఆయన ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. గతంలో చెప్పాడు, ఇండియా డజంట్ లవ్ మీ, సూన్ దే విల్ స్టార్ట్ లవింగ్ మీ అన్నాడు. సో అందుకని ఇక్కడ చూస్తే కనుక మోదీ భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా నేరేటివ్ స్పిన్ చేస్తారు వీళ్ళు. ఈ వచ్చినటువంటి సర్గే గోర్ ఎవరైతే అంబాసిడర్ వచ్చాడో అతనికి ఏం క్రెడెన్షియల్స్ ఉన్నాయి, ఏం క్రెడిబిలిటీ ఉంది? అతను డొనాల్డ్ ట్రంప్ యొక్క సన్నిహితుడు, అతనికి డిప్లొమసీ తెలియదు, ఏమి తెలియదు. వచ్చింది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అజెండాను ముందు తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చాడు. సో భారతదేశాన్ని ఏదో విధంగా వంచి ఆ ట్రేడ్ డీల్ సంతకం పెట్టాలి, మనల్ని ఒక బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికాలో ఖర్చు పెట్టడానికి మనం ఒప్పుకోవాలి. ఈ 2 అంశాలు మనం చేయనంత వరకు మోదీ గుడ్ గై, బట్ హీ నోస్ ఐఎమ్ నాట్ హ్యాపీ. సో ఇవే నడుస్తాయి. మన మీద ఒత్తిళ్లు అన్ని ఏ యాంగిల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను. మనం కొన్ని రెడ్ లైన్స్ పెట్టుకున్నాం, అక్కడ మనం దాటట్లేదు ఇప్పటి వరకు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి మనం ఎంతవరకు ఈ ప్రెషర్ తట్టుకోగలం చూద్దాం. అలాగే కోవర్ట్ ఆపరేషన్స్ చాలా జరుగుతాయి మన దేశంలో. సడన్ గా మనకి CAR అల్లర్ లాంటివి ఇంకో 10 దేశవ్యాప్తంగా వచ్చినట్టు మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఇవి వాళ్ళు చాలా సిద్ధాస్తులు. ప్రతి దేశంలో వెళ్లి ఇటువంటి ఏవో ఘటనలు చేసి ఆ దేశాన్ని వంచేటువంటి దిశగా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరిలో ఒకరొకరు స్టాండ్ తీసుకున్నారు. షీ జిన్పింగ్ ఏంటంటే తను డి అంటే డి అని ఆయన కొట్టాడు. 140%, 240% టారిఫ్లు చైనా మీద వేస్తే కీలకమైన 2 అంశాల్లో మొత్తం అమెరికాను కొట్టి పడేశాడు. ఒకటి, వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కొనడం, అంటే మనకు ఈ ఏమంటారు సోయాబీన్ కానీ లేకపోతే కార్న్ కానీ పాలు కానీ ఇవన్నీ కొనడం మానేశాడు. కొనడం మానేసరికి మొత్తం మాగా స్టేట్స్ లో అంతా కూడాను ట్రంప్ కు వ్యతిరేకత పెరిగిపోయింది అక్కడ. 2, వాళ్ళకి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ చేయడం మానేశాడు. ఈ 2 చేసేసరికి వాళ్ళకి దాసోహం అన్నాడు కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్. మనకు అటువంటి లీవరేజెస్ లేవు అమెరికాతో. మనం ఆ విషయం అర్థం చేసుకోవాలి. మోదీ గారు ఏంటంటే లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు. T20 ఆడేటప్పుడు లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు. మనకి మీద ఆల్రెడీ 50% టారిఫ్ వేసాం అంటే స్పందించట్లేదు. మన దాని గురించి ఏం మాట్లాడట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏదో మన ఇండిపెండెన్స్ డే రోజు, తర్వాత మోదీ గారి పుట్టినరోజు ఆయన ట్వీట్ చేస్తే దానికి స్పందిస్తున్నాం, ఊరుకుంటున్నాం. మనం చర్చలకు వెళ్ళాం, డిసెంబర్ కూడా చర్చలు వెళ్ళాము, ట్రేడ్ టాక్స్ కి ఫ్లాప్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో అంటున్నారు, మనం కదలట్లేదు.
సో అందుకని డొనాల్డ్ ట్రంప్ ఇరిటేషన్ లో ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళు వంగట్లేదు అని. కాబట్టి ఫుల్ గవర్నమెంట్ అప్రోచ్ ఉండబోతోంది మన మీద, ఫుల్ శక్తి మన మీద పెట్టబోతున్నాడు. మనకు ప్రెషర్ ఉంటుంది. 2026 మనకు అంత సులువైన సంవత్సరం కాదు, మన మీద విపరీతమైన ప్రెషర్ రాబోతోంది. అలాగే మనం చూస్తే కనుక రష్యా వేరేలాగా డీల్ చేసింది. రష్యాకి అమెరికా కంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో వాళ్ళు మమ్మల్ని న్యూక్లియర్ థ్రెషోల్డ్ దాకా లాగద్దు అని క్లియర్ వార్నింగ్ ఇచ్చాడు. ప్లస్ రెండోది ఏం చేశాడు, ఇన్సెంటివ్ ఇచ్చాడు. యుక్రెయిన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ కానీ దానికి సంబంధించినటువంటి డిపాజిట్స్ అన్ని కూడా మీరే అమెరికన్ కంపెనీస్ మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీరే తీసుకెళ్ళండి, మాకు 10-20% మాకు పడేయండి, మీతో మీరే ఉంచుకోండి అని చెప్పి ఒక ఇన్సెంటివ్ పడిచాడు డొనాల్డ్ ట్రంప్ కి. అందుకనే డొనాల్డ్ ట్రంప్ చూస్తే స్టీవ్ విట్కాఫ్, తర్వాత తన అల్లుడైనటువంటి జెరార్డ్ కుష్నర్, తర్వాత మనకు బ్లాక్ రాక్ సిఇఓ రిక్ అని ఆయన, వీళ్ళు వెళ్ళి అక్కడ చర్చిస్తున్నారు ఎవరితోటి, వ్లాడిమిర్ పుటిన్ తోటి. మార్కో రూబియో ఎందుకు వెళ్ళట్లేదు? మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ కదా, కానీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పక్కన పెట్టి ఒక బిజినెస్ డీల్ చేసుకుంటున్నాడు పుటిన్ తోటి. అందుకని పుటిన్ ఆ విధంగా హ్యాండిల్ చేస్తున్నాడు. మనకు నెతన్యాహు చూస్తే కనుక నువ్వు ఇంద్రుడు చంద్రుడు, నువ్వు తప్ప ప్రపంచమే లేదు అని పొగిడి ఆయన కావచ్చు పని చేయించుకుంటాడు. అమెరికా ఇరాన్ మీద బాంబులు వేసే పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు చాలా క్లియర్ గా వాళ్ళు ఉన్నారు. అటువంటిది అమెరికాతో బాంబులు వేయించాడు బెంజమిన్ నెతన్యాహు. ఈ పీస్ ప్లాన్ అంతా 20 పాయింట్ పీస్ ప్లాన్ అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ చేత రాయించి అది ఎలాగో అట్టర్ ఫ్లాప్ అవుతుందని తెలిసి రాయించాడు. ఈరోజు మనం చూసామంటే హమాస్ దగ్గర నుంచి అస్త్రాలు తీయాలి. హూ కెన్ బెల్ ద క్యాట్ అని మనకి ఇంగ్లీష్ లో సామెతుంది కదా. హమాస్ దగ్గర నుంచి అస్త్రాలు తీసే దమ్ములు ఎవరి దగ్గర ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ అది అడుగుతున్నాడు ఆయన డొనాల్డ్ ట్రంప్. పాకిస్తాన్ వెళ్ళగలదా, వీడికి అసిమోనికి అంత శక్తి ఉందా, వెళ్ళి ఏమైనా చేయగలదా అక్కడ ఫస్ట్ అక్కడ వెళ్ళి వాళ్ళతో చేస్తే కానీ వీళ్ళ దేశం పాకిస్తాన్ బగ్గమంటుంది, మొత్తం మండిపోతుంది. ఒక సొంత ముస్లిం నువ్వు చంపుతావా నువ్వు అని చెప్పేసి వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. సరే గతంలో జియావులకు చంపాడు, 20,000 మంది పాలస్తీనియన్లు చంపాడు, అది ఎప్పుడో మర్చిపోయారు అందరు, ఇప్పుడు గుర్తులేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా తక్కువ వచ్చేస్తుందా బయటికి. కాబట్టి కక్కలేక మింగలేక అసిమోను కష్టపడుతున్నాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్లాన్ ని అది ఫ్లాప్ అవుతుందని తెలిసి మన బెంజమిన్ నెతన్యాహు వాడుకుని వాళ్ళ మనుషులందరినీ వాళ్ళ శవాలందరినీ వెనక్కి తెచ్చుకున్నాడు. అది ఎంత స్మార్ట్ మూవ్ అది. అందుకని ఒకరొకరు అమెరికాని డీల్ చేయడానికి ఒక డిఫరెంట్ లెవెల్లో చేస్తున్నారు. యూరోప్ అయితే కంప్లీట్ గా దాసం సాష్టాంగ ప్రణామం చేసి మోకరిల్లిపోయారు. 15% మాకు ఇవ్వండి, తర్వాత మీ దేశంలో 7-8 బిలియన్ $100 ఖర్చు పెడతాం అని ఒప్పేసుకున్నారు. అర్సలవంటర్లేని ఎవరు చెప్పడానికి? ఇప్పుడు ఆ కోటాలన్నీ కోటా ప్రతి దేశానికి వాళ్ళు రుద్దబోతున్నారు. 26 యూరోపియన్ దేశాలకు రుద్దబోతున్నారు. ఎవరు ఒప్పుకుంటారు దాన్ని? కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే కూడా డొనాల్డ్ ట్రంప్ ఏదో నయానో భయానో అందరికి వంచే దిశగా ప్రయత్నం చేస్తుంటే ఈ 4-5 దేశాలు డిఫరెంట్ స్థాయిలో మనం హ్యాండిల్ చేస్తున్నాం. మనం దాంట్లో వల్నరబుల్. రష్యాకి న్యూక్లియర్ వెపన్స్ విపరీతంగా ఉన్నాయి, చాలా పెద్ద దేశం అది. ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా వాళ్ళు తట్టుకునే కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. అఫ్ కోర్స్ చైనా గానీ భారతదేశం కానీ సపోర్ట్ చేయాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అది. కానీ వాళ్ళు తట్టుకోగలరు. చైనా సరే చైనా లేని వాళ్ళకి టాయిలెట్ పేపర్ కూడా లేదు అమెరికాలో. కంప్లీట్ డిపెండెన్సీ, వాళ్ళు డీఇండస్ట్రియలైజ్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఏమీ లేవు, అన్ని చైనా మీద డిపెండ్ అయి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది రేర్ ఎర్త్ మినరల్. రేపు వాళ్ళు మన మీద యుద్ధం చేయాలన్నా కానీ వాళ్ళ F-35 దగ్గర నుంచి అన్ని కూడా చైనీస్ రేర్ ఎర్త్ మినరల్స్ నడుస్తున్నాయి. కాబట్టి చైనా ఏం చేయలేదు. ఇంకా మిగిలింది ఎవరు? భారతదేశం. కాబట్టి మన మీద ఒత్తిడి వస్తుంది, విపరీతమైన ఒత్తిడి మన మీద వస్తుంది. మన మీద ఇంకా టారిఫ్లు వేయడము, టారిఫ్ ఒకటే కాదు, నాన్ టారిఫ్ బ్యారియర్స్ చాలా ఉంటాయి. శాంక్షన్స్ చేయడము, ఇటువంటివన్నీ చేస్తారు. మన టెక్నాలజీ డినాయల్ అన్ని ఇటువంటివన్నీ చేస్తారు. అందుకనే మన ప్రభుత్వాలు గతం నుంచి కూడా చాలా కేర్ఫుల్ గా అమెరికా తోటి మనం క్రిటికల్ టెక్నాలజీస్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫర్ ఇన్స్టెన్స్ F-16 వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, మనం కొనలేదు F-16. అలాగే ఇప్పుడు F-35 ఆఫర్ ఇచ్చాడు, మనం కొనట్లేదు. కానీ వాళ్ళకి కొన్నామని చూపించుకోవాలి కాబట్టి ఏదో 777 హోవిట్జర్ గన్స్ లాంటివి కొన్నాం వాళ్ళ దగ్గర. అపాచే హెలికాప్టర్స్, తర్వాత మనం చినాక్ హెలికాప్టర్స్, ఇంకేవో కొన్ని స్టింగర్ మిసైల్స్ లాంటివి ఇటువంటివి కొన్నాం. అది క్రిటికల్ కాదు, అది లేకపోయినా మనం నడిచిపోతుంది. మన దగ్గర ఆల్టర్నేట్స్ ఉన్నాయి. మన దగ్గర ధ్రువ్, తర్వాత ప్రచండ్ చాలా ఉన్నాయి మన దగ్గర. హెలికాప్టర్లు తక్కువేం లేవు. మన HAL చాలా అద్భుతాలు సృష్టిస్తోంది యాజ్ ఫర్ ఎస్ హెలికాప్టర్ సెకండ్ సైడ్. కానీ వాళ్ళ దగ్గర కొన్నాం ఎందుకు? వాడు ఏగో సాటిస్ఫై చేయడానికి, మీకు $1 బిలియన్ మీరు కొంటున్నామని చూపించడానికి. అవి ఏమి ఉన్నా లేకపోయినా మనం యుద్ధం చేయగలం, మనకు కెపాసిటీ ఉంది. ఏ క్రిటికల్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకి తీసుకోలేదు. ఒకటి తప్ప ఏం చేసామంటే ఈ జీలో ఇరుక్కున్నాం మనం. అప్పుడు మోదీ గారు అప్పుడే వచ్చారు 2014లో. ఆ సమయంలో మనం చూసి క్రిటికల్ గా ఆయన ఓకే అనేసారు కాబట్టి జీఈ దగ్గర నుంచి ఆయన తీసుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమైపోయి అమెరికా ఏం చేస్తుందో అర్థమై భారత ప్రభుత్వం గత సంవత్సరంలో 2025లో చాలా స్ట్రాటజిక్ డెసిషన్ ఒకటి తీసుకున్నారు. ఫ్రాన్స్ కు సంబంధించిన సఫ్రాన్ అన్నటువంటి ఇంజన్ కంపెనీకి
వాళ్ళు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఇందాక నేను చెప్పాను కదా, ఇంజన్ ఆధారంగా ఫ్రేమ్ తయారవుతుంది. కానీ సఫ్రాన్ ఏం చెప్పారంటే మా ఫ్రేమ్ ఆల్రెడీ డిజైన్ ఉంది, దీని ఆధారంగా నువ్వు ఇంజన్ తయారు చేయని వాళ్ళకి చెప్పారు. దానికి సఫ్రాన్ ఒప్పుకుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్డర్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి దేశంలో చైనా ఇవ్వాలి లేకపోతే భారతదేశం ఇవ్వాలి. సో అంత పెద్ద ఆర్డర్ వాళ్ళు సిద్ధపడ్డారు. అది కూడా ఏంటంటే భారతదేశంలో సఫ్రాన్ భారత కంపెనీలు జాయింట్ వెంచర్ చేసి ఆ ప్రోడక్ట్ తీసుకొస్తారు. దాని పేటెంటింగ్ ఆ కంపెనీకి ఉంటుంది, కానీ ఆ పేటెంట్ భారతదేశంలో ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆదాయం ఫ్రాన్స్ కు వస్తుంది, భారతదేశానికి వస్తుంది. అది ఒప్పందం చేసుకున్నాం మనం. అవి రావడానికి ఒక 5 ఏళ్ళు పడుతుంది. మనకి 5 ఏళ్ళలో ఆ ఇంజిన్ కూడా వస్తుంది మనకి బయటికి. అలాగే కావేరీ ఇంజిన్ కి ఇప్పుడు డ్రై ఇంజిన్ ఈ సంవత్సరం 2026 టార్గెట్ ఇచ్చింది భారత ప్రభుత్వం. చాలా ఫోకస్డ్ గా ఈ యొక్క వీక్నెస్ మనకి ఏదైతే ఉందో, మనకు ఎయిర్ క్రాఫ్ట్, మనకు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ కు సంబంధించి దానికి కౌంటర్ చేసే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తాం. దాన్ని మినహాయిస్తే మనకు అమెరికా మీద డిపెండెన్సీ లేదు. మనకి అమెరికా లేకపోతే మనకు గతి లేదన్న పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ మనకు నవంబర్ లో ఈ టారిఫ్ అంటే మనకు ఆగస్ట్ లో టారిఫ్ వేసాడు ఆయన. ఆగస్ట్ లో టారిఫ్ వేసిన తర్వాత నవంబర్ స్టాటిస్టిక్స్ చూస్తే ఆ 7.4% మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. అదే పెరిగినాయి. లార్జెస్ట్ ఇంపోర్టర్ అమెరికా కదా. అమెరికా మన కట్ ఆఫ్ అయిపోయినా ఎందుకు మనం పెంచుకోగలిగినాం అంటే 2 విషయాలు దాంట్లో. ఒకటి మన రూపాయి పతనం. గతంలో $84 ఉన్నది 91-92 వచ్చింది. సో ఆటోమేటిక్ గా చీప్ అయిపోయింది అమెరికాలో. 2 మన మార్జిన్స్ కూడా తగ్గించుకున్నాం. గతంలో మనం చాలా మార్జిన్స్ ఉంటే కొంత తగ్గించుకున్నాం. 3 ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. చాలా దేశాల్లో అమ్ముతున్నాం ఈరోజు. ఇన్ఫాక్ట్ ఈ రోజు రష్యాలో మొత్తం కాఫీ, మెజారిటీ కాఫీ అంతా భారతదేశం నుంచి కొంటున్నారు. సో అందుకని ఇలా మన టెక్స్టైల్స్ కూడా చాలా మంది అబ్జర్వ్ చేసుకున్నారు. సో టెక్స్టైల్స్ ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. ఎక్కడ మనకు పెయిన్ పాయింట్స్ ఉన్నాయి క్రమేపీ మనం షిఫ్ట్ అవుతున్నాం. మనం ఇమ్మీడియట్ గా T20 మ్యాచ్ లాగా ట్రంప్ ఏదో ఉన్నాడని మనం ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోయి కొట్టేసుకొని ఇటువంటి మనం చేయట్లేదు. మనం దానికి రెస్పాన్స్ అనేది క్వాలిటీ గా చేస్తున్నాం. మనం చేసేది మనం చేస్తున్నాం. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకుండా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎలా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. ఈ ప్రయోగాలను పడుతున్న మోదీ గారు ఏమో రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఎలా హ్యాండిల్ చేయాలి మోదీని అర్థం కావట్లేదు. అందుకని ఏదో ఇంక ఇటువంటి పిచ్చి చర్యలు మన మీద చేయబోతున్నాడు. చాలా కఠినమైన చర్యలు చేయబోతున్నాడు. దానికి మనం సిద్ధంగా ఉండాలి. విషుడ్ కొంత పెయిన్ మన ప్రజలకు కూడా రాబోతోంది. ఎందుకంటే ఈ రోజు మనకు వస్తున్నటువంటి చమురు ధరలు అమెరికా మనం ఫోర్స్ చేసి షేల్ గ్యాస్ షేల్ ఆయిల్ వాళ్ళ దగ్గర కొనాలంటే $75-80 కంటే కనుక ఇప్పుడున్న దానికంటే కనీసం అంటే ఆల్మోస్ట్ 50-60% ధర పెరిగితే మన జీడిపి ఏమవుతుంది? ప్రతి $10 రేట్ పెరగడానికి ఒక 1% మన జీడిపి దెబ్బతింటుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో దీన్ని ఎలా మన మీద చేస్తాడో మనం చూడాలి. అమెరికా ఏంటంటే వాళ్ళకి థ్రెట్ అన్నది ఏది ఉన్నదో అని చంపేస్తారు వాళ్ళు. చాలా క్లియర్ వాడు. అందుకని భారతదేశం మీద టార్గెట్ చేస్తారు. ఎస్పెషల్లీ మోదీ మీద టార్గెట్ అనేది విపరీతంగా పెరగబోతోంది. సో మోదీని ఏదో విధంగా తప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇంక్లూడింగ్ అసాసినేషన్ అటెంప్ట్స్. అవునా? ఇప్పుడు విజయ్ బోల్సనారో సారీ మనకు వెనెజులా మొడోరోని ఎత్తుకుపోయినప్పుడు మోదీని ఎత్తుకుపోలేకపోవచ్చు. బట్ ఏదో చేసి వాళ్ళు అసాసినేషన్ అటెంప్ట్ చేయడం లాంటివి జరిగినా ఆశ్చర్యపోకండి. రష్యన్ వ్లాడిమిర్ పుటిన్ మీద 27 అటెంప్ట్స్ జరిగినాయి. ఇన్ని అటెంప్ట్స్ జరిగినా తట్టుకోగలిగాడు. బెంజమిన్ నెతన్యాహు మీద జరిగినాయి. సో ఇవి ఎవరు అంటే సిఐఏ ద్వారా చేస్తారా? మీకు కనిపించారు. ఎవరు చేశారో మీకు తెలియదు కదా. అంటే అదే అమెరికా గూఢచార సంస్థ మీకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది? వాళ్ళ చేతికి మట్టి అంటకుండా వాడిని ఎవడో వాడెవడో సిన్వర్ ఉన్నాడు, వాడిని ఇరాన్ తెహరాన్ చంపేశారు. వాడని బట్టి ఇంకెవడో నస్రుల్లా అని చంపారు. నస్రుల్లా అఫ్ కోర్స్ వీడియో బంబాట్ చేశారు. బట్ కోవర్ట్ గా వాళ్ళు ఎక్కడో ఎవరు చంపారో వాడు తెలియదు. దాన్ని ఎవడు హ్యాండిల్ చేశాడో తెలియదు. సో ఇటువంటి వాళ్ళు చాలా చేయొచ్చు. అమెరికా ఆ కెపాసిటీ ఉంది. అందుకనే ఈరోజు చూసాం మనం వెనెజులాకి వెళితే వెనెజులా ఎయిర్ డిఫెన్సెస్ ఏమైనాయి? ఒక్కడు కూడా షూట్ చేయలేకపోయింది కదా. అవి చైనీస్ రష్యన్స్ ఇచ్చినవి కదా. మనది కూడా రష్యన్ ఎక్విప్మెంట్ ఉంది కదా మన దగ్గర కూడా. సో మనకు ఆ వీక్నెసెస్ ఉన్నాయి కదా. కానీ మోడీ గుడ్ ఫ్రెండ్ అంటున్నాడు. వాళ్ళు కూడా మోడీ మంచి మిత్రుడు అంటున్నాడు. మధురను వాళ్ళనేమో తిట్టాడు డైరెక్ట్ గా. సద్దాం హుస్సేన్ అయినా అమెరికా తిట్టింది తప్ప మోడీ మంచి మిత్రుడనే చెప్తున్నాడు ఇవాళ కూడా. మై బెస్ట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా చెప్తున్నాడు. సో మోదీ డొనాల్డ్ ట్రంప్ మాటకి ఏమైనా విలువ ఉంటుందా? ప్రతి ఒక్కడు నా ఫ్రెండ్ అని అంటాడు. షీ జిన్పింగ్ ఇస్ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అంటాడు. గ్రేట్ ఫ్రెండ్ గానే ఎవరు ఆయనకి? సో మోదీ గారు ఏంటంటే మన దేశానికి లాభం చేకూర్చే దిశగా ఎంత వీలైతే అంత ఆయన ఇగోని సాటిస్ఫై చేసి గతంలో ప్రయత్నం చేశాడు ఆయన. ఈ సెకండ్ టర్మ్ లో ఆయన వేరే దీనిలో ఉన్నాడు. కంప్లీట్ గా అర్థమైపోయింది వాళ్ళ దేశం ఆ అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే డాలర్ వర్చస్ మళ్ళీ రెస్టోర్ అవ్వాలి. డాలర్ ప్రపంచవ్యాప్తంగా దాని గౌరవం పెరగాలి. అది పెరగట్లేదు. ఈయన చేసే ప్రతి చర్యకే స్లిప్ అవుతుంది. ప్రత్యామ్నాయం చూసుకుంటాను అందరు. అది తట్టుకోలేకుండా ఉన్నాడు ఆయన.
Okay. ప్లస్ ఆయన ఆయిల్ ఈ రోజు మన గల్ఫ్ దేశాల నుంచి ఒక్క బ్యారెల్ కూడా వాళ్ళు కొనట్లేదు ఎవరు మనకు అమెరికా. మరి కొనప్పుడు వీళ్ళు డాలర్లు ఎందుకు అమ్మాలి? ఇప్పుడు బిగ్గెస్ట్ కస్టమర్ వాళ్ళకి చైనా అంటుంది మన ఇద్దరి మధ్య డాలర్ ఎందుకు, యువాన్ తో మనం ట్రేడ్ చేసుకుందామని చైనా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మొహమ్మద్ బిన్ సల్మాన్ దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. కానీ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎప్పుడైతే డాలర్ ప్రత్యామ్నాయంగా దేంతోనే చేశాడంటే ఈ మనకు మదోరో పట్టిన గతి ఎంబీఎస్ కూడా పట్టచ్చు. ఎంబీఎస్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఎంబీఎస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నా దేశంలో నన్ను చెప్పడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని ఉన్నాడు. ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కట్టర్ ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఇస్లాం ని భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పేసి ఇతని మీద టార్గెట్ చాలా పెట్టుకున్నారు. ఈ అక్కడ మద్రసాలను తీసేయడము, మారల్ పోలీసుని తీసేయడము, స్త్రీలకు స్వేచ్ఛను ఇవ్వడము, వాళ్ళని డ్రైవింగ్ చేసుకోవడానికి పర్మిట్ చేయడము, యోగా, మ్యూజిక్, సినిమాలు ఇవన్నీ రావడం. లిక్కర్ వచ్చేసింది ఇప్పుడు. ఇంతవరకు లిక్కర్ అంటే కనుక అసలు అంతకంటే హరాం ఇంకోటి లేదు. ఈ రోజు లిక్కర్ అన్నది 50,000 రియాల్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైనా తాగొచ్చు. గతంలో ఓన్లీ అమెరికన్ వాళ్ళ క్యాంప్స్ లో, కాంపౌండ్స్ లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఓపెన్ అప్ చేస్తున్నాడు. ఇంత ఓపెన్ అప్ చేస్తుంటే ఇస్లామిక్స్ ఊరుకుంటారా? వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఇస్తుంది. ఐసిస్ ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు? ఐసిస్ ఎవరు తయారు చేశారు? అమెరికా తయారు చేసింది. కాబట్టి ఇటువంటి తన్సీంలు ఇంకో 100 తయారు చేయొచ్చు. కాబట్టి వాళ్ళ అజెండాకి భిన్నంగా ఎవరు వెళ్ళినా వాళ్ళు బతకనివ్వరు. కాబట్టి ఎంబీఎస్, ఎంబీజెడ్ ఆ విషయంలో వాళ్ళకి తెలుసు రెడ్ లైన్ దాటారంటే వాళ్ళు బతకరు. వాళ్ళ ప్రభుత్వాలని, వాళ్ళ దేశాలని ప్రొటెక్ట్ చేస్తుంది అమెరికన్ ఏవాక్స్. ఏవాక్స్ కనుక లేదంటే కనుక ఏమవుతుందో వాళ్ళు తెలుసు. 1970 శతకంలో వాళ్ళ 60s 70s ప్రాంతంలో వాళ్ళ మక్కాని వాళ్ళు ఎవరో క్యాప్చర్ చేసి దాని అక్కడ ఉన్నటువంటి కాబాలో ఉన్న రాయిని తీసుకెళ్లి ధ్వంసం చేసి నానా రభస చేశారు వాళ్ళు. సో మళ్ళీ అప్పుడు అమెరికన్ జోక్యం వచ్చిన తర్వాత దాన్ని రెస్టోర్ చేయగలిగారు. సో అందుకని ఇటువంటి జరిగితే కనుక ఈజీలీ సౌదీ అరేబియా రన్ ఓవర్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అమెరికా వాళ్ళని కాదని ఎవరైనా ఒక అడుగు ముందరేస్తే వాళ్ళని వంచనివ్వరు. రష్యా లాంటి దేశాన్ని ఇంత ఇబ్బంది పెట్టారు వాళ్ళు, చూసాం కదా మనం. కానీ ఆ దేశాలు, వాళ్ళని నమ్ముకున్నటువంటి దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా అమెరికా అవసరం ఉన్నప్పుడు అమెరికా పొరపాటున కూడా వాళ్ళ సహాయానికి వెళ్ళదు. తైవాన్ టేక్ ఓవర్ అనేది తథ్యము. చైనా టేక్ ఓవర్ చేసి తీరుతుంది. చాలా కష్టపడతారు, ఇంత సులువు కాదు. 2027 నుంచి 2030 లోపు టేక్ ఓవర్ చేసి తీరుతారు. బహుశా ఒకసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు వాళ్ళు, అంత ఈజీగా. బట్ టేక్ ఓవర్ చేసి తీరుతారు వాళ్ళు. ముందర వాళ్ళు నేవల్ బ్లాకేడ్ పెడతారు, ఎయిర్ బ్లాకేడ్ పెడతారు. సో దాన్ని ఫోర్స్ చేసి దాసం అనిపించుకుంటారు. అమెరికా ఎవరి సహాయానికి రాదు. ఇదే పరిస్థితి అక్కడ. కాబట్టి అమెరికా ఇట్లా ఉన్నప్పుడు బెదిరించి వాళ్ళు ఏదో వాళ్ళ అజెండాని పబ్బం కట్టుకుంటారు కానీ వాళ్ళు నిజంగా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ రారు. కానీ అమెరికా ప్రత్యామ్నాయం కూడా ఎవరు శక్తివంతంగా లేరు. చైనా ఎంత కెపాసిటీ ఉందో మనం చూసాం. చైనీస్ గూడ్స్ ఏమవుతున్నాం, వాళ్ళ వెపన్స్ ఏమవుతున్నాం చూస్తున్నాం. వెనెజులాలో ఫ్లాప్ అయ్యాయో, పాకిస్తాన్ లో ఫ్లాప్ అయ్యాయో ఆపరేషన్ సింధూర్ లో. రీసెంట్ గా థాయిలాండ్, కంబోడియాలో కూడా చూసాం. థాయిలాండ్, కంబోడియా మన మల్టీ బ్యారల్ రాకెట్ వాళ్ళు ఫైర్ చేస్తుంటే అక్కడే పేలిపోయి చాలా విపత్కరమైన పరిస్థితి వచ్చింది. వీళ్ళ హ్యాండ్ లాంచర్స్ చైనీస్ పెట్టుకుంటే కనుక అది రికాయిల్ అయ్యి పేల్చిన వాడికి దెబ్బలు తగిలి. కాబట్టి వాళ్ళ అంత నాశనకమైనటువంటి సరుకు అది మొత్తం ఫ్లాప్ అవుతుంది. అమెరికాని ఛాలెంజ్ చేసే కెపాసిటీ లేదు. చైనా ఫిలాసఫీ ఏంటంటే నంబర్ గేమ్ ఆడు. ఈ రోజు అమెరికా దగ్గర 400 షిప్పులు ఉన్నాయంటే వీడు 1000 షిప్పులు తీసుకొస్తాడు చైనా. సో అది వాడి టెక్నిక్ అంతా నంబర్ గేమ్ ఆడతాడు. టెక్నాలజీ పరంగా చైనాకి పెద్ద సీన్ లేదు అక్కడ. కాబట్టి ఈ రోజు నిజంగా అమెరికన్ హెజ్మనీని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అమెరికాకే శత్రువు. ఈ రోజు అమెరికన్ పాలసీస్, అమెరికన్ ఎకానమీ, అమెరికన్ సమాజం అదే క్షీణిస్తుంది. కాబట్టి ఎవరేం చేయక్కర్లేదు. ఒక 10-20 సంవత్సరాల తర్వాత అమెరికా యొక్క కెపాసిటీ ఏంటో దీన్ని డీకంజెస్ట్ అయిపోతుంది. అన్ని దేశాలు ప్రత్యామ్నాయం చూసుకుంటాయి. మనకు ఆల్రెడీ యూపీఐ లాంటివి మనకు చాలా ఉన్నాయి. రూపే కార్డు మనం పెట్టినందుకు వీసా, మాస్టర్ కార్డు చాలా విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చారు జో బైడెన్ హయాంలో వాళ్ళ కామర్స్ సెక్రటరీ మీద. ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని పెట్టారు. ఎందుకంటే వాళ్ళు 1.99% వాళ్ళు ఛార్జ్ చేస్తారు ట్రాన్సాక్షన్ ఫీజ్. మనకేమో రూపాయలో 0.4, 0.5 రూపాయలు మనం ఛార్జ్ చేస్తాం. దానికి చాలా తక్కువ ఖర్చు. కాబట్టి మాకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదని వాళ్ళు అటాక్ చేశారు. నేను చెప్పాను కదా 4 పిల్లర్స్ బ్యాంకింగ్ పిల్లర్. కాబట్టి ఏదో ఒక పిల్లర్ ని వాళ్ళు వాడుకుంటారు, మన దేశం మీద పెద్ద ఇబ్బందులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఎలా తట్టుకోగలరు? మోడీ గారు ఇంతవరకే తట్టుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇదే పంథాలో వెళ్తుందా లేదా ఆయన ఏదో విధంగా ఒక రాక్షసుడిగా, హిట్లర్ గా చిత్రీకరించే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా చేసి భారతదేశాన్ని అవమానించే పరిస్థితిలో వాళ్ళు
అంత చేస్తారా మనం చూడాలి, ఏమవుతుందో చూడాలి. Okay. నాకు మాత్రం 2026 పెద్ద ఆశాస్పదంగా కనిపించట్లేదు. Yes. ఏదో మన మీద ఇబ్బందులు అనేవి వస్తాయి. Yeah. మనం దాసోహం అంటే మనం తప్పించుకుంటాం, లేకపోతే లేదు. దాసోహం అన్నది ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుందాం. థ్యాంక్ యూ. ఆ పరిస్థితి రాదు. మనం వీలైనంత వరకు మన ఆత్మగౌరవం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాము. Yeah. మా మీద ఆధిపత్యం చెలాయిస్తే మేము ఒప్పుకోము. మైత్రి పెట్టుకుంటే మేము చాలా వరకు వెళ్ళొచ్చు, మేము చాలా కన్సెషన్స్ కూడా ఇవ్వచ్చు అన్న పంథాలోనే మోదీ గారు వెళ్తున్నారు. కాబట్టి ఆయనను సమర్థించి ఆయనకు బలం చేకూర్చవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నా కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మనకు కోబ్రా గడేని వాడు మన డిప్లొమాటిక్ ఆఫీసర్ తీసుకెళ్లి వాళ్ళు సెర్చ్ చేసి ఆవిడని అంతా బట్టలు విప్పి ఆవిడని అంతా చేసి చాలా అవమానం చేసినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీకి ఇచ్చినటువంటి అడిషనల్ సెక్యూరిటీ తీసేశారు. గడగడ వణికిపోయింది అమెరికా. మన్మోహన్ సింగ్ ఎంత వీక్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా కానీ ఆయన కూడా నిర్ణయించుకున్నాడు, ఆయన డెసిషన్ తీసుకున్నాడు. అంతేకాదు అక్కడ వాళ్ళ ఎంబసీలో పనిచేస్తున్న భారతీయ ఎంప్లాయీస్ అందరి వాళ్ళ శాలరీ జీతాలు ఇవ్వండి, మా మినిమం వేజ్ ప్రకారం మీరు పే చేస్తున్నారని చూస్తామని చెప్పి అమెరికాకి అని చెప్పాడు. కాబట్టి భారత ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మనం ఒక క్యాంప్ లోకి వెళ్లేటువంటి పరిస్థితి లేదు. అది కూడా మోదీ లాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా మనం వాళ్ళని తట్టుకుంటాము. కాబట్టి వాళ్ళని ఎదుర్కొని తట్టుకున్నప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అది ఏ రూపాయన వస్తుందో చూడాలి. బట్ తప్పకుండా మనకి ఈ సంవత్సరం మాత్రం ఇబ్బందులు ఉంటాయని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ గిరిధర్ గారు. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.